ఓ ఓ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓ ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయ తపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. ఒక వెలితితో, ఒక అసంతృప్తితో మనిషి హాయిగా జీవించలేడు ఈ ప్రపంచంలో. ఓ పరిమితమైనటువంటి జీవనంతో ఆనందంగా తన జీవితాన్ని కొనసాగించే అవకాశం లేదు గనక ఎక్కడెక్కడైతే ఆ పరిమిత కోణాలు ఉన్నాయో వాటి నుంచి విడిపడడానికే మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి తాను ఎప్పుడూ ఉండాలి అనేది మనిషి యొక్క అభీష్టం. పరిస్థితులు ఏ విధంగా ఉండినా, వాటి ప్రభావాలు జీవితం మీద ఎలా పడినా తాను ఎప్పుడూ ఉండాలి అనేది వ్యక్తి యొక్క అభిలాష, అభిప్రాయంగా తెలుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఇది కనపడుతూ ఉంది. ఈ కోరిక కల్పించుకున్నది కాదు, కాల్పనికం కాదు, ఇది సహజంగానే ఉంది. ఇప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి మనకు జీవితంలో, పుట్టుకతో అవి లేవు. ఒక వ్యక్తి మద్యపానం చేస్తున్నాడు అనుకోండి, అతను పుట్టుకతోనే మద్యపానంతో రాలేదు, స్తన్యపానంతో వచ్చాడు. తల్లి చనుబాలు దాగి పెరిగాడేమో కానీ సారా దాగి పెరగలేదు. కనుక పుట్టుకతోనే ఏదో ఒకటి తాగాలని మాత్రం ఉంది. ఎందుకంటే ఆకలిని మనిషి భరించలేడు. అంత చిన్న పిల్లవాడు కూడాను ఆకలిని భరించలేడు గనక, కాబట్టి ఆకలి నుంచి విడిపడినప్పుడే తాను ఆనందంగా ఉంటాడు గనక, ఆకలి నుంచి విడిపడడానికి సహజంగా అనేక జన్మల్లో తల్లిపాలు దాగుండాడు, ఇప్పుడు దాగుతాడు అంతే. తాగి వాటితో పెరుగుతాడు. అలా పెరుగుతూ మధ్యలో అలవాట్లు తయారు చేసుకుంటాడు.
వ్యక్తులతో ఉండేటువంటి సంబంధాలతో అలవాట్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ అలవాట్లలో అతను మద్యపానం చేయొచ్చు, ఇంకొక అతను స్మోక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా పుట్టుకతో రాలేదు కాబట్టి ఇవన్నీ టాపికల్ ప్రాబ్లమ్స్గా కనపడతా ఉంటాయి. కాబట్టి సహజంగా మనుషులు లేవు, మధ్యలో వస్తూ ఉన్నాయి. కనుక సహజంగానే పుట్టింది నేను ఎప్పుడూ ఉండాలి అనేటువంటి భావన సహజంగా ఉంది, ఇన్బార్న్, అది తయారు చేసుకున్నది కాదు. ఎవరో చెప్పి అయ్యా నువ్వు ఎప్పుడూ ఉండాలి, నువ్వు మరణించడానికి అవకాశం లేదు అని ఎవరో చెబితే కాదు వచ్చింది. తనకు స్వతసిద్ధంగానే ఉంది తను ఉండాలి అనేది. పైనుంచి ఒక కొమ్మ విరిగి పడుతూ ఉందనుకోండి, మనిషి పరిగెత్తుతాడు లేదా చెయ్యన్న అడ్డం పెడతాడేమో కానీ దాని కిందనే ఉండడు. ఎందుకంటే దాని కిందనే ఉంటే మనం చనిపోతామనేటువంటి భావన వ్యక్తికి ఉంటుంది కనుక. కాబట్టి ఎట్లాగైతే నేను ఎప్పుడూ ఉండాలనేటువంటి భావన ఉందో అలాగే నాకు అన్నీ తెలియాలి ఈ ప్రపంచంలో అనేటువంటి భావన కూడా ఉంది. కనుకనే ఎవరైనా ఒక 10 మంది గుమిగూడు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి దారిని పోతూ అవసరమైపోతూ ఉండినా, అర్జెంటుగా పోతూ ఉండినా మధ్యలో ఆగి ఏంటండి అది, ఏం జరిగింది అంటాడు. ఇతనికి అనవసరం. అయినా కూడా నువ్వు ఏదో తెలుసుకోవాలని, ఎక్కడ ఏది జరుగుతూ ఉండినా తనకు తెలియాలి అనేటువంటిది కూడాను స్పృహ మనిషిలో ఉంది. కాబట్టి నేను ఎప్పుడూ ఉండాలి అనేటువంటి భావన ఉంది, అట్లాగే నాకు అన్నీ తెలియాలి అనేటువంటి భావన ఉంది. అట్లాగే దుఃఖం కనుక మనిషికి వస్తే ఒక్క క్షణం భరించలేడు. ఆ దుఃఖం ఏదైనా కావచ్చు, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, వ్యక్తులతో ఉండేటువంటి సంబంధాల వల్ల కావచ్చు. ఎక్కడ మనకు ఏ విధమైనటువంటి దుఃఖం వచ్చినా ఆ దుఃఖం నుండి వెంటనే విడిపడిపోవాలి అనేటువంటి భావన కూడా ఉంది. అంటే అదేం తెలియజేస్తూ ఉంది, మనిషి ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నేను ఎప్పుడు తృప్తిగా ఉండాలి, నాకే కొరత ఉండడానికి అవకాశం లేదు అనుకుంటూ ఉన్నాడు. ఇది మనిషి యొక్క స్వభావం. దీన్నే శాస్త్రంలో సచ్చిదానంద స్వరూప అన్నది. స్వరూప కిం అంటే సచ్చిదానంద స్వరూప. ఏంటి ఆ సచ్చిదానంద? నేను ఎప్పుడూ ఉండాలి సత్, అట్లాగే నాకు అన్నీ తెలియాలి ఈ ప్రపంచంలో, తెలియంది అంటూ ఉండకూడదు, ఇది చిత్. నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి, సుఖస్వరూప, ఆనందంగా ఉండాలి, నాకు ఏ దుఃఖం ఉండడానికి అవకాశం లేదు అనేటువంటి భావన, ఇది ఆనందం. కాబట్టి అది సత్, ఇది చిత్, ఇది ఆనందం. ఈ మూడు మనిషి యొక్క స్వభావం గనక, ఆ స్వభావమే స్వరూపం గనక తన స్వరూపాన్ని తాను వదులుకోలేడు. కాబట్టి ప్రతి మనిషి వాటి కోసం నిరంతరం శ్రమిస్తూ ఉండాడు. చూచారా, ఈ ప్రయత్నమే మోక్షము, అంతే ఇంకేం లేదు. మోక్షం అంటే సచ్చిదానంద స్వరూపం తానే అనేటువంటి ఎరుక కలిగి ఉండడమే మోక్షం. కాబట్టి ఈ మోక్షము అనేటువంటిది అంటే నాకు మోక్షం కావాలి అని మనిషి అడగకపోయినా, నేను ఎప్పుడూ ఉండాలి, నాకు అన్నీ తెలియాలి, నేను ఆనందంగా ఉండాలి అనేది ఏదైతే ఉందో అదే మోక్షం. సో ఈ మోక్షం అనేది ఉంది, వ్యక్తిలోనే కనపడిపోతూ ఉంది. కాబట్టి మోక్షం ఉంది కనుక ఏదైతే ఉందో ఆ ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది అని అర్థం. ఒకటి ఉంది అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంది. కాబట్టి మోక్షం అనేటువంటి దానికి మార్గం లేదా సాధనం లేదా ఉపేయం ఏదైతే ఉందో అది జ్ఞానము, అది జ్ఞానం. కాబట్టి మోక్షం అనేది ఉంది. అందుకని మోక్షం ఏ రూపంలో ఉందంటే జ్ఞాన రూపంలో ఉంది అంటాం. ఎందుకంటే ఇదే మార్గం, ఇదే మనకు ఉపేయం. మరి ఈ జ్ఞానాన్ని పొందడానికి మనల్ని సిద్ధం చేసేది, మనకు సహకరించేది, మనకు ఉపకరించేది కర్మయోగం. కాబట్టి అది ఉపాయం. కర్మయోగం అనేటువంటిది ఉపాయం, జ్ఞానయోగం అనేటువంటిది ఉపేయము, కర్మయోగం అనేటువంటిది ఉపాయము. ప్రవృత్తి లక్షణ యోగ కర్మయోగ, నివృత్తి లక్షణ యోగ జ్ఞానయోగ, అంతే, ఇంకేం లేదు. కాబట్టి సంప్రదాయంలో ఈ జ్ఞానం అనేటువంటిది వెలుగు చూసింది. కాబట్టి ఈ జ్ఞానం ఎప్పుడు ఉండింది, ఎలా ఉండింది అనేది మనం వస్తాం. ఇది జ్ఞానయోగం కనుక ఇది 4వ అధ్యాయం. కాబట్టి దానికన్నా ముందు ఇది ఉండింది కనుక ఎలా వచ్చింది, ఇది ఎవరో తెలియజేస్తే రావాలి. జ్ఞానం కనుక ఎవరి దగ్గర ఉండాలి, మనకన్నా ముందే ఎవరి దగ్గరనో ఉండాలి. వాళ్ళ దగ్గర ఉంటేనే మనకు వచ్చి ఉండాలి.
మనకంటే మనకు డైరెక్ట్గా కాకపోయినా మనకు ఎవరి ద్వారా అందిందో వాళ్ళకు వచ్చి ఉండాలి. పోని ఇప్పుడు నాకు ఎవరి ద్వారా అందిందో అతను నా గురువు, మరి అతనికి ఎవరి ద్వారా అందింది? మరొకరి ద్వారా, ఆయనకు గురువు. కాబట్టి ఈ పరంపర నడిచింది. ఈ పరంపరనే శాస్త్రంలో సంప్రదాయం అంటారని మీకు నేను చెప్పాను. సంప్రదాయం అంటే ఇది ట్రెడిషన్. గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడు గురువు అయిన తర్వాత మళ్ళీ తన శిష్యుడికి, ఇలా చెప్పుకుంటూ పోయేది ఏదైతే ఉందో తెలియజేస్తూ ఇది సంప్రదాయం. కాబట్టి సంప్రదాయంలో మనకు వెలుగు చూసింది ఈ జ్ఞానం. కాబట్టి ఇది సంప్రదాయం ద్వారా అందాలనే కానీ ఇంకొక విధంగా అందేందుకు అవకాశం లేదు. బాగా అర్థం చేసుకోండి. అంటే కొద్ది లోతుగానే మాట్లాడుతున్నా, దీన్ని వేరే వైపుకి తీసుకుపోతాను, నాకు వేగ్గా ఉంది, మీరు వినండి. కనుక సంప్రదాయంలోనే అందాలు కానీ ఇంకొక విధంగా అందేందుకు అవకాశం లేదు. సంప్రదాయం మనకి ఏం చేస్తూ ఉంది? ఈ ప్రపంచాన్ని చూపిస్తూ ఉంది. అయ్యా ఇదిగో ఈ ప్రపంచం. ఎందుకంటే సచ్చిదానంద స్వరూపం మోక్షం అనేటువంటిది నీకు డైరెక్ట్గా ఎట్లా తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు. కాబట్టి మొట్టమొదట ఈ ప్రపంచం ఉంది, జగతః అస్తి, ఈ జగత్ ఉంది, జగతః అస్తి. ఎప్పుడైతే జగత్తు ఉంది అని నీకు తెలుస్తూ ఉందో, ఏ విధంగా ఉంది అని ప్రశ్న పడితే కార్యరూపంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ జగత్తు. ఎఫెక్ట్ ఇది. కాబట్టి ఎప్పుడైతే కార్యరూపంలో తెలుస్తూ ఉందో దాని వెనుక కారణం ఉండాలని నీ ఊహ చెప్తూ ఉంది. ఎందుకని? కారణం లేకుండా కార్యం వచ్చేటువంటి అవకాశం లేదు. దేర్ కెన్ నాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాజ్. కారణం లేకుండా కార్యం వచ్చేందుకు అవకాశం లేదు. ఆ కారణం ఏంటి? అది నీకు తెలియకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ దశలో ఏంటంటే, ఎప్పుడైతే ప్రపంచం కార్యరూపంలో తెలుస్తూ ఉందో దీని వెనక కారణం ఉంది. కాబట్టి ఒక మల్లె చెట్టు నుంచి మల్లె చెట్టే మల్లె పువ్వే వస్తూ ఉంది. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే మనకు వాటరే తయారవుతూ ఉంది. ఇదంతా ఒక ఆర్డరు, ఇదంతా ఒక పద్ధతి, ఇదంతా ఒక నియతి ఎప్పుడైతే ఉందో ఇది జ్ఞాన రూపంలో ఉంది. ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉండాలి? కాబట్టి నియతిని తయారు చేసిన వాడెవరు, నియతిని నిర్మించినటువంటి వాడెవరు అని అన్నప్పుడు యోయత్ కర్త సతజ్ఞ. కాబట్టి దానికి ఎవడు కర్తో, ఈ జగత్తుకు ఎవడైతే కర్తో అతడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఉండాడు కదా, విశ్వస్య కర్త అస్తి. ఇది ఎందుకంటే ఎప్పుడైతే మనం నియంతాన్ని వచ్చామో కనెక్షన్కి, న్యాయశాస్త్ర పరిధిలోనే పోవాలి కానీ ఇంకొక విధంగా పోవడానికి అవకాశం లేనే లేదు. మనం ఏదంటే అది ఊహిస్తే అది సత్యం కాదు. దీన్ని కరెక్ట్గా ఊహించాలంటే ఇది న్యాయశాస్త్ర సిద్ధాంతము, గౌతమ మహాముని ఏర్పరిచినటువంటి న్యాయశాస్త్రంలో ఇది మనకు తెలుస్తుంది. కాబట్టి విశ్వస్యకర్త అస్తి, ఫస్ట్ పాయింట్. సో విశ్వస్యకర్త ఎప్పుడైతే ఉన్నాడో, ఈ విశ్వానికి ఒక కర్త ఉన్నాడు. ఎందుకని? ఒకే పద్ధతిలో నడుస్తూ ఉంది కనుక నియతి అని అనుకున్నాం కనుక విశ్వస్యకర్త విశ్వజ్ఞ. కాబట్టి ఈ విశ్వానికి కర్త ఎవరో అతనికి ఈ విశ్వానికి సంబంధించినటువంటి జ్ఞానం పూర్ణంగా ఉంది. విశ్వాన్ని తయారు చేశాడు కనుక తనకు తెలియకుండానే తయారు చేసే అవకాశం లేదు. ఎందుకని? విశ్వంలో జ్ఞానం ఉంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని తయారు చేసిన వాడు జ్ఞానవంతుడై ఉండాలి. జ్ఞానవంతుడై ఉండాలంటే దేనికి సంబంధించిన జ్ఞానం? విశ్వానికి సంబంధించిన జ్ఞానం. కాబట్టి విశ్వానికి సంబంధించిన జ్ఞానం పూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు విశ్వజ్ఞ సర్వజ్ఞ. సర్వానికి సంబంధించిన జ్ఞానం కలిగినటువంటి వాడు సర్వస్యకర్త సర్వజ్ఞ, విశ్వస్యకర్త విశ్వజ్ఞ. ఇది మనకు న్యాయశాస్త్రంలో గౌతమ మహర్షి అందించేటువంటి లాజిక్ ఇది. కాబట్టి జ్ఞానం ఉంది అని అర్థమైపోతూ ఉంది. ఇటువంటి జ్ఞానం ఆదిలోనే ఉండాలి కదా, మధ్యలో ఊడిపడడానికి అవకాశం లేదు. కాబట్టి ఆదిలోనే ఉన్నటువంటి జ్ఞానం ఈ రోజు వరకు కొనసాగుతూ ఉందంటే ఆ జ్ఞానం ఇక్కడికి ఎట్లా వచ్చింది? కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి నేను అప్పుడు లేను, ఆదిలో లేను. ఆదిలో ఎవరున్నారో వాళ్ళు ఇప్పుడు లేరు. కానీ జ్ఞానం మాత్రం ఇప్పుడు ఉంది, ఆదిలోనే ఉంది. కాబట్టి ఆదిలో ఉండేటువంటి వ్యక్తి ఆ జ్ఞానాన్ని తన సమకాలీనులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంచి ఉండాలి, వాళ్ళకి అది అందించి ఉండాలి. పంచి ఉండడం అంటే వితరణ చేయడం.
జ్ఞానాన్ని వితరణ చేయడం. కాబట్టి జ్ఞానం వాళ్ళకు అందించి ఉండాలి, వాళ్ళు వాళ్ళ తర్వాత తరానికి అందించి ఉండాలి, వాళ్ళు వాళ్ళ తర్వాత తరానికి అందించి ఉండాలి. ఈ తరంలో నేనున్నాను, నాకు అందింది, ఆ విధంగా అప్పటి నుంచి కదిలినటువంటిది నాకు అందింది. కాబట్టి ఇది ఏంటి అని ఆలోచిస్తే ఈ జ్ఞానం ఇది ఊహాజనిత జ్ఞానం కాదు. లేలే, వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్తాను మీకు. ఇక్కడే దారి తప్పి వేరే వేరే సిద్ధాంతాలంతా మొలకెత్తాయి. ఏదైతే జ్ఞానం ఉందో ఈ జ్ఞానం నేను ఊహించింది కాదు. అవునా? ఎందుకని? మరొకరి దగ్గర నుంచి నాకు వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడు? నాకు ఇది సంప్రదాయ బోధ అంటున్నాడు, నాకు అందించినట్టు కూడా. అందువల్ల సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్య. వాళ్ళు గురువులంటే. కాబట్టి సంప్రదాయ బోధని అందించుకుంటూ వచ్చిన వాళ్ళు, శిష్యులకు అందిస్తూ వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఇది నా ఊహాజనిత జ్ఞానం కాదు. ఎప్పుడైతే నా ఊహాజనిత జ్ఞానం కాదో నా గురువు యొక్క ఊహాజనిత జ్ఞానం కూడా కాదు. ఒకవేళ ఊహాజనిత జ్ఞానమే అయితే దాన్ని డిస్మిస్ చేసేయచ్చు. మాకు అవసరం లేదండి ఈ జ్ఞానం. ఎందుకని? కేవలం ఊహ అంటే అతని మనసు నుంచి పుట్టిందే కనుక ఈరోజు ఏ జ్ఞానాన్ని అయితే తను అంగీకరిస్తున్నాడో రేపు అతనే ఈ జ్ఞానాన్ని అంగీకరించకపోయే అవకాశం కూడా ఉంది. ఇట్లా కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారి సిద్ధాంతం ఇంతే. ఆయన సంప్రదాయాన్ని అంగీకరించలేదు, శాస్త్రాన్ని అంగీకరించలేదు, మోక్షాన్ని అంగీకరించలేదు, తనకు దోచింది ఏదో చెప్పాడు. కాకపోతే మేధావులంతా అన్నది ఏంటంటే ఆయన చెప్పేది కూడా మోక్షానికి అనుగుణంగానే ఉందని. కావచ్చు, దాన్ని నేను కూడా డినే చేయడం లేదు. ఆయన కూడా బాగా మంచి విద్వత్తు కలిగినటువంటి వాడు, త్యాగి. త్యాగి జిడ్డు కృష్ణమూర్తి చిన్న విషయం కాదు అది. చిన్నతనం నుండి దీంట్లోనే వచ్చాడు. కానీ అతని మార్గంలో పోతే మాత్రం ఎవడు తరించలేడు అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకని? ఊహాజనితం. రేపు ఆయనే కాదనొచ్చు. ఈ విషయం 1978, 79 ఆ ప్రాంతంలోనే నేను మన వాళ్ళకి తెనాల్లో కూర్చొని అది పనిగా ఎక్కించేవాడిని. ఆయన గురించి డిస్కషన్ వస్తే నో, ఆయనది అంగీకరించడానికి అవకాశం లేదు, రేపు ఆయనే దీన్ని కాదనే అవకాశం కూడా ఉంది అని 78, 79లో నేను చెప్పాను. కానీ ఆయన చనిపోయేటప్పుడు ఒక విల్లు రాసిపోయాడు. ఆ విల్లులో ఏమని రాశాడో తెలుసా? నేను ఏదైతే చెప్పానో దాన్ని ఎవ్వరూ ఫాలో కావాల్సిన అవసరం లేదు అన్నాడు. ఎందరి జీవితాలని పాడు చేశాడు అని నేను క్వశ్చన్ వేశాను. ఆయన చనిపోయిన రోజు నేను క్వశ్చన్ వేశాను. ఒక గురువును ఫాలో అవుతున్నారంటే తరించవచ్చు, తరించకపోవచ్చు, వేరే విషయం. కానీ తరిస్తామనే ఉద్దేశంతోనే కదా చేరతారు. నేను నీకు చెప్పలేదు కదా, నువ్వు నన్ను వినుమని చెప్పానా? నేను నా మార్గంలో నువ్వు పో అని నీకు చెప్పానా? నేను నా అభిప్రాయాలు నేను చెప్పాను. నీ మనసుతో నువ్వు తరించు, నా మనసుతో నేను తరించాలి. ఈ విధంగా మాట్లాడుతూ పోయారు. కాబట్టి ఆయన విల్లే రాసి పెట్టిపోయి చనిపోయాడు. పైగా అన్నాడు కూడా ఒక మాట దాంట్లో. ఆ విల్లులో ఏమని రాశాడంటే, ఎవరైనా సరే ఇది జిడ్డు కృష్ణమూర్తి గారి భావన అని వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు అని కూడా అన్నాడు. ఇప్పుడు మనం చెప్పామంటే నువ్వు దండోరా వేసి చెప్పవయ్యా అంటాం. ఎందుకని? వాస్తవం కనుక. ఏ మ్యాథమెటిషియన్ అయినా 3 మూల 9, 9 రోళ్ళ 18 అనేది దండోరా వేసి చెప్పుకోబో. ఎందుకని? 3 మూల 9, 9 రోళ్ళ 18 ఎవడు కాదంటాడు దాన్ని. కానీ నీ విషయాన్ని నువ్వే కాదంటున్నావు అంటే, ఒకవేళ కాదనకపోవచ్చు, నువ్వు అవుననొద్దు అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీ సిద్ధాంతం మీద నీకే విశ్వాసం లేదు. ఎందుకు విశ్వాసం లేదు తెలుసా? నో, ఆయన మీద సదభిప్రాయంతో చెప్తున్నా, మీరు బాగా అర్థం చేసుకోండి. సత్యం. సంప్రదాయంలో రాలేదు ఆయన. మొదట్లో సంప్రదాయంలో చేరినా తర్వాత సంప్రదాయంలో రాలేదు. ఆయన ఏది ఆలోచిస్తూ ఉంటే అదే చెప్పుకుంటూ వచ్చాడు. ఒక గురువుని ఫాలో కావాల్సిన అవసరం లేదు ఆయన సిద్ధాంతం ప్రకారం. క్లియర్? ఎందుకని? అలా ఆయన ఇచ్చే లాజిక్ ఒకటే. గురువు అనేవాడిని కనుక నువ్వు ఫాలో అయితే, గురువుకు ఎంత జ్ఞానం అయితే ఉందో నీకు అంత జ్ఞానమే ఉంటుంది, కానీ అంతకు మించి ఉండడానికి అవకాశం లేదు.
కాబట్టి జ్ఞానం అనేది విస్తృతమైంది. ఇది పాయింట్. జ్ఞానం అనేది విస్తృతమైంది. కాబట్టి జ్ఞానం అనేది ఉంది అని ఒప్పుకుంటున్నాడు, కానీ అది విస్తృతమైంది అంటున్నాడు. మరి గురువుని కనుకంటే ఆ గురువుకు ఎంత జ్ఞానం ఉందో అదే నీకు ఉంటుంది, కానీ అంతకు మించి నీకు ఉండడానికి అవకాశం లేదు. కనుక గురువు నిన్ను కండిషన్ చేస్తాడు, నీ జ్ఞానాన్ని పరిమితం చేస్తాడు అని మాట్లాడేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన లిటరేచర్ అంతా ఏం కావాలి, ఆయన బోధించిందంతా ఏం కావాలి? సో ఇవన్నీ అస్పష్ట సిద్ధాంతాలు అంటాను నేను. స్పష్టత లేదు. కాబట్టి స్పష్టత ఎక్కడొస్తుందో తెలుసా? సంప్రదాయంలోనే వస్తుంది. దట్ ఈజ్ మై పాయింట్. సంప్రదాయంలోనే స్పష్టత వస్తుంది. యస్య నాస్తి నిజ ప్రజ్ఞా కేవలం తు బహుశ్రుతః. యస్య నాస్తి నిజ ప్రజ్ఞా కేవలం తు బహుశ్రుతః. న స జానాతి శాస్త్రార్థం దర్వీసూతరసానివా. న స జానాతి శాస్త్రార్థం దర్వీసూతరసానివా. మహాభారతం ఒక అద్భుతమైనటువంటి సత్యం. అంటే ఇంతసేపు నేను మాట్లాడింది ఒక 10 నిమిషాలు నేను ఇంట్రడక్షన్ ఇస్తే మీకు ఆ 10 నిమిషాలు ఆ చిన్న శ్లోకం చూడండి తమాషా. యస్య నాస్తి నిజ ప్రజ్ఞా. యస్య ఎవరికైతే తనకంటూ తనకు జ్ఞానం లేదో, నిజ ప్రజ్ఞ నాస్తి, తనకు జ్ఞానం లేదు. కేవలం తు బహుశ్రుతః, అనేకం వింటూ పోయాడు. ఇది డేంజరస్ పాయింట్. ఎవరెవరు ఏమేం చెప్తూ ఉంటే అది వింటూ ఉంటారు. నేను అంటాను చూడండి, కొందరు ఉంటారు వాళ్ళకి చెప్పి కూడా ఉపయోగం లేదు, ఎవరేం చెప్తే అది వింటూ పోతూ ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయి అంటారు. ఎందుకంటే బాగంటే వాళ్ళకి ఏదో తెలియదు కనుక. అది కారణం. కేవలం తు బహుశ్రుతః. అక్కడింటాడు, ఇక్కడింటాడు, అక్కడింటాడు, ఇక్కడింటాడు. కొద్ది జరా తోడా ఆయన చెప్పింది ఒకటి చెప్తాడు, ఈయన చెప్పింది ఒకటి చెప్తాడు, ఆయన చెప్పింది ఒకటి చెప్తాడు. మూడింటికి కలిసి సంబంధం ఉండదు. సరేనా? యస్య నాస్తి నిజ ప్రజ్ఞా కేవలం తు బహుశ్రుతః న స జానాతి శాస్త్రార్థం. సహ వాడు జానాతి శాస్త్రార్థం న, శాస్త్రార్థం న జానాతి. వాడికి శాస్త్రం ఏదైతే చెప్తూ ఉందో శాస్త్రం యొక్క ఏకతాత్పర్యం వాడికి తెలిసే అవకాశమే లేదు. ఎట్లాంటి వాడు అంటే దర్వీసూతరసానివా. కూరలో గరిట లాంటి వాడు అని. దర్వీసూతరసానివా. పాయసంలో గరిటె, కూరల్లో గరిటె. ఇప్పుడు మనం 10 కూరలు చేసుకుంటామనుకోండి రేపు ముఖ్యంగా, ఎందుకంటే పెద్ద బొజ్జ కలిగిన ఆయన యొక్క పండగ కనుక. తీరా చేసుకుంటే 10 పదార్థాలు అక్కడ పెట్టుకున్న తర్వాత 10 గరిటెలు వేసుకుంటామా? అన్ని ఉండవు. పదార్థాలు 10 చేసుకోవచ్చు మనం పండగని, గరిటెలు 10 ఉండవు, 2-3 ఉంటాయి. కాబట్టి దీంట్లో కూర వేశారనుకోండి, ఆ సాంబార్ ఏం మాడినప్పుడు అదే గరిటె తీసుకొని సాంబార్ వేయచ్చు. కానీ ఈ గరిటె మాత్రం అన్నిట్లో తిరుగుతుంటుంది. అన్నిట్లో తిరిగింది కదా అని లాస్ట్లో గరిటెని పట్టుకొని మనం దర్వి సూత రసాన్ ఇవ. ఏమే నీకు ఏం తెలిసిందే? ఏ రుచి తెలిసింది? అది ఎట్లుంది, ఇది ఎట్లుందంటే అది ఏమైనా మాట్లాడుతుందా? దానికి ఏం తెలియదు. కాబట్టి రుచి తెలియకపోయినా కూడాను పదార్థాల్లో ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో అది నాలుక మీద పడితే తెలుస్తుంది, కానీ రుచి గరిటెకి తెలిసేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి కొందరు ఈ విధంగా ఉంటారు. నస జానాతి శాస్త్రార్థం సహా శాస్త్రార్థం జానాతి నా. వాళ్ళకి శాస్త్రం తెలియదు. అనేకమైనటువంటి విషయాలు మాట్లాడతారే కానీ శాస్త్రీయమైనటువంటి అవగాహన ఉండదు. ఇప్పటికి మనం 3వ అధ్యాయం దాటి 4వ అధ్యాయానికి వచ్చాం కదా, ఇక్కడి నుంచి జంప్ చేస్తున్నాం. యహ అయం యోగ
ఏది జ్ఞానయోగం. అధ్యాయద్వయేన ఉక్తః. భాష్యం, శంకర భాష్యం. ఇప్పటి వరకు మనం ఏదైతే చూచామో, యహ అయం యోగ, ఈ యోగం ఏది భగవద్గీతలో ఏదైతే చెప్పబడిందో అది అయం యోగ అధ్యాయద్వయేన ఉక్తః. అధ్యాయద్వయేన ఉక్తః, 2 అధ్యాయాల్లో చెప్పబడింది అన్నాడు. కాబట్టి శాస్త్ర జ్ఞానం, గీతా జ్ఞానం ఏదైతే ఉందో అది కేవలం 2 అధ్యాయాల్లో అయిపోయిందని అర్థం. అంటే ఏంటి ఆ 2 అధ్యాయాలు? సాంఖ్యం, కర్మం, క్లియర్, ఇంకేం లేదు. జ్ఞాననిష్టాలక్షణ సన్యాస, కర్మయోగ ఉపాయ, యస్మిన్ వేదార్థ పరిసమాప్త. ఫినిష్. కాబట్టి వేదం ఏదైతే చెప్పిందో నాయన బాగా అర్థం చేసుకోండి. అంటే సంప్రదాయంలో చెప్పేదంతా వేదమే, అవునా? ఇప్పుడు మనకు గీత చెప్తున్నాం కదా స్వామీజీ, సంప్రదాయం అంటే నిజమే, గీత సంప్రదాయం కిందకే వస్తుంది. ఎప్పుడుది గీత అని అంటే ఒక 5000 సంవత్సరాలుగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధించిన తర్వాత మన అదృష్టం కొద్దీ అక్కడి నుంచి మన చేతిలో గీత ఉంది. అంతకుముందు గీత లేదు. గీత మన చేతిలో లేదు, కానీ గీతా జ్ఞానం ఉంది. లేదా? ఉందా లేదా? ఎక్కడుంది? సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన కనుక. కాబట్టి గీత ఉపనిషత్తుల్లో నుంచి వచ్చింది కనుక గీతా జ్ఞానం ఏదో కాదు, ఉపనిషత్తుల యొక్క సారమే. కాబట్టి ఇదే జ్ఞానం ఉపనిషత్తుల్లో ఉంది, అంతకుముందు ఉంది ఇది. కానీ ఇక్కడ పరిసమాప్తం అన్నాం. అతః పరిసమాప్త వేదార్థం. కాబట్టి ఆ వేదంలో ఏదైతే చెప్పబడి ఉందో ఇది అధ్యాయద్వయేన, సాంఖ్యము కర్మయోగం అనేటువంటి 2 అధ్యాయాల ద్వారా పరిసమాప్త వేదార్థం మన్వానః తం వంశకథనేన స్తౌతి శ్రీ భగవాన్. తం వంశకథనేన స్తౌతి శ్రీ భగవాన్. కాబట్టి వేదంలో ఉన్నటువంటి జ్ఞానమంతా కూడాను ఈ 2 అధ్యాయాల్లో సంపూర్ణంగా అందించేయడం వల్ల తర్వాత ఆయన చేసింది ఏంటో తెలుసా? వంశకథనం, విద్యావంశం అని కూడా అంటారు దాన్ని విద్యావంశం అని అంటారు, వంశకథనం అంటారు. వంశకథనం స్తౌతి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ వంశకథనం స్తౌతి. ఈ వంశకథనం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఏ జ్ఞానం అయితే అందిందో ఇది గతంలో కూడా అందింది కదా ఎవరికో, నేను లేకపోవచ్చు, గతంలో ఉన్న వాళ్ళకి అందింది. అలా అందడం వల్లనే నాకు అందింది. ఎవరు బోధిస్తే ఎవరికి అందింది, మళ్ళీ ఎవరు బోధిస్తే ఎవరికి అందింది, ఈ విద్యావంశం ఎలా వచ్చింది అనేదే వంశకథనం. విద్యావంశం ఎలా వచ్చింది అనేదే వంశకథనం. దీన్ని స్తౌతి భగవంతుడు దీన్ని స్తుతించాడు. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇప్పుడు స్తుతిస్తాడు. నేను స్తుతించాడు అన్నాను, అయిపోయింది కనుక ఇప్పుడు స్తుతిస్తాడు. ఎట్లా స్తుతిస్తాడో మనం చూస్తాం. కాబట్టి ఆ 2 అధ్యాయాలతో కన్ఫ్యూజ్ కాబాకండి. నేను మీకు చెప్తున్న వాస్తవం చాలామంది శాస్త్రజ్ఞులకు కూడా తెలియదు, పండితులకు కూడా తెలియదు, ఏదేదో మాట్లాడతారు. మీరు కరెక్ట్గా పట్టుకోండి పాయింట్. ఉపనిషత్తుల్లో ఏ రహస్యం అయితే ఉందో అదే ఇక్కడ చెప్పబడింది. భగవద్గీత అంటే 18 అధ్యాయాలు అని అందరి అభిప్రాయం. కానీ భగవంతుని యొక్క అభిప్రాయం ఏంటంటే 2-3 అధ్యాయాలకు అయిపోయింది, ఓవర్. భగవద్గీత ఓవర్. ఎట్లా చెప్పగలరు స్వామీజీ, అంత ఉంది కదా. తర్వాత అర్జునుడు వేస్తాడు కదా ప్రశ్న. అర్జునుడి నోరు కదపకుండా మూసుకొని కూర్చోమనండి, కృష్ణుడు స్టాప్ చేస్తాడు, అంతే, అయిపోయింది. అర్జునుడు ప్రశ్నించాడు కనుక స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? వేదంలో ఏదైతే చెప్పబడిందో మోక్షశాస్త్రం ఏదో, ఆ మోక్షశాస్త్రం 2-3 అధ్యాయాలతో సమాప్తం అయిపోయింది. కారణం ఏంటంటే ఈ వంశకథనం అన్నాను చూచారా, అంతకుముందు ఎవరెవరికి బోధించారని. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటంటే గ్రంథాన్ని ఆరంభించడం ఉందే,
వంశకథనం చెప్పాడు. గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాం అనుకోండి, అప్పుడు అయ్యా ఇప్పుడు నేను మీకు పలానా విషయం చెప్పబోతున్నాను, ఇది గతంలో పలానాయనకి చెప్పాడు, ఆయన ద్వారా నేర్చుకున్నాడు, ఆయన ద్వారా నేర్చుకున్నాడు అని వంశకథనాన్ని స్తుతించడం ఏదైతే ఉందో, ఈ విద్యావంశం వచ్చినటువంటి వంశకథనం ఇది ప్రారంభంలో చెప్పచ్చు, ఏది గ్రంథ ఆరంభంలోనే చెప్పచ్చు. ఒక్కొక్కసారి గ్రంథం అయిపోయిన తర్వాత నాయన ఈ గ్రంథాన్ని నేను నీకు బోధించాను, ఈ జ్ఞానం గతంలో ఎవరెవరికి చెప్పారో ఎవరికి చెప్పారో ఒకసారి మీకు చెప్తాను విను అని తెలియజేయడం ఒక పద్ధతి. బృహదారణ్యకోపనిషత్తులో అంటే ఇది కూడా మనకు శాస్త్ర సమన్వయం, ఎందుకంటే గీత ఉపనిషత్తుల సారమే గనక ఈ వంశకథనం సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత చెప్పడం అనేది ఒకటి ఉందంటున్నాను చూసారా, అంటే విషయం చెప్పేసిన తర్వాత వంశకథనం చెప్పడం, ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఆ విధంగా చెప్పబడి ఉంది. కాబట్టి బృహదారణ్యకోపనిషత్తు పూర్తి అయిపోయిన తర్వాత వంశకథనాన్ని ఒకటేసారి చెప్పాడు. కాబట్టి గీత ఉపనిషత్తుల యొక్క సారమే గనక, ఉపనిషత్తుల మార్గంలో నడుస్తుందే గనక స్వామీజీ ప్రారంభంలోనే ఎందుకు వంశకథనం వినిపించలేదు, విద్యావంశాన్ని తెలియజేసేటువంటి వంశకథనాన్ని ప్రారంభంలోనే ఎందుకు తెలియజేయలేదంటే, నాయన గీత ఉపనిషత్తుల యొక్క సారం గనక ఉపనిషత్తుల్లో ప్రధానమైనటువంటిది బృహదారణ్యకోపనిషత్తు, యాజ్ఞవల్క మహర్షి బోధించినటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో కూడాను చివరిలో బోధింపబడింది కనుక ఇది కూడా చివరిలో బోధించడం జరిగింది. క్లియర్నా? కాబట్టి ఈ వంశకథనం ఎప్పుడైతే చెప్పాడో దీన్ని బట్టి మనకు కొన్ని పాయింట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. వేదము అనేటువంటిది ఒక వ్యక్తి తయారు చేసింది కాదు. ఎందుకని? ఎగ్జాక్ట్లీ, వేదం అపౌరుషేయం. ఎప్పుడైతే వేదం అపౌరుషేయమైందో వేద జ్ఞానం కూడా అపౌరుషేయమే. ఈ వేదం ఎప్పుడుందండి అని అంటే, ఈ వేదానికి కాలం లేదు, అపౌరుషేయం కదా, సృష్టికి ముందే ఉంది. సృష్టికి ముందే ఉన్నటువంటి వేదాన్ని ఆధారం చేసుకొని ఆ వేద జ్ఞానంతోనే పరమేశ్వరుడు ఈ సృష్టిని తయారు చేశాడు. కాబట్టి సృష్టిని భగవంతుడు తయారు చేయడానికి ఆధారమైనటువంటిది వేద జ్ఞానమే గనక, ఇప్పుడు అదే వేద జ్ఞానంతో దీన్ని తయారు చేశాడు గనక, ఎవడైతే ఒక వస్తువును తయారు చేస్తాడో వాడి మెదడులో ఉండే జ్ఞానమే వస్తువులో ఉంటుంది గనక, కంప్యూటర్ని తయారు చేసిన వాడి యొక్క జ్ఞానమే కంప్యూటర్లో ఉంది గనక, సృష్టిని తయారు చేసినటువంటి సృష్టికర్త యొక్క జ్ఞానమే సృష్టిలో ఉంది గనక, కాబట్టి సృష్టికి పూర్వం ఏ జ్ఞానం అయితే ఉందో అదే జ్ఞానము సృష్టిలో ఉంది. అది కాబట్టి వేదము, ఆ వేదము ఎవరిలో అయితే ఉండిందో ఆ వ్యక్తి ఇద్దరు ఒక్కటే కాదా? కంప్యూటర్ తయారు చేసిన వాడి జ్ఞానము ఒక్కటే, వేదము వేద నారాయణుడు ఇద్దరు ఒక్కటే. ఆ వేద జ్ఞానమే గీతలో ఉంది. కాబట్టి గీత అనేటువంటిది కాల్పనిక గ్రంథం కాదు. కాల్పనిక గ్రంథం అంటే ఏంటంటే నాయన ఒక కాలంలో వచ్చిందని అర్థమవుతుంది. ఇవంతా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ సంప్రదాయం తెలియకపోవడం చేతనే వచ్చాయి. ఇప్పుడు నేను అన్నాను కదా, వంశకథనం స్తౌతి భగవాన్ శంకర భాష్యం, అందుకని క్లియర్గా మీకు చెప్పాను నేను. కాబట్టి అతః వేదార్థం పరిసమాప్తం. ఇక్కడ వేదార్థం అయిపోయింది. మన్వానః అని ఆలోచన చేసి తం వంశకథనేన స్తౌతి శ్రీ భగవాన్. కాబట్టి వేద జ్ఞానం అయిపోయింది కనుకనే ఇది చెప్పాల్సి వస్తుంది. ఇంకా నన్ను అడిగితే వేద జ్ఞానం ఇప్పుడు కాదు, 2వ అధ్యాయం చివరిలోనే అయిపోయింది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, అక్కడికి అయిపోయింది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇంకేం కావాలి నీకు? కానీ అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయిందండి అని అంటే చెప్తా. అక్కడ మళ్ళీ అర్జునుడు ప్రశ్న వేయడం వల్ల స్టార్ట్ అయింది, చెప్తానులే. కానీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోऽధ్యాయః జ్ఞానయోగः. శ్రీభగవానువాచ
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవాను వాచ. ఇదిగో ప్రారంభమైంది జ్ఞానయోగం. మీరు అడిగితే నేను నిరూపించలేను, కానీ అంటే అటెంటివ్గా వింటారనే ఉద్దేశంతో ఒక్క సెంటెన్స్ చెప్తా. గీత మీకు ఏ అధ్యాయం నచ్చుతుందండి అని అడుగుతారు కొందరు. ఇప్పుడు 2-3 అధ్యాయాలకి అయిపోయింది గీత అంటున్నాను నేను. అదే నన్ను అడిగారు అనుకోండి, స్వామి మీకు ఏ అధ్యాయం అంటే ఇష్టం అన్నారనుకోండి, దాచుకోకుండా చెప్పండి, డెఫినెట్గా చెప్తా. ఏమని? 9వ అధ్యాయం. రాజవిద్య రాజగుహ్యం అంటే నాకు ఇష్టం అని చెప్తా. మీరు అప్పుడు అడగచ్చు, అయ్యా మేము అడిగింది గీత విషయం, గీత 2-3 అధ్యాయాల్లోనే అయిపోయింది, నువ్వు 9 అధ్యాయాలు అంటున్నావు. ఎందుకంటే గీత అయిపోయి ఉండొచ్చు, కానీ అక్కడ సందర్భానుసారంగా ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటే అర్జునుడు కృష్ణుడు చెప్పుకొని పోవడంలో గీత అంతా వచ్చింది. సో ఇప్పుడు ఈ అధ్యాయాలు చూసినప్పుడు మీకు ఏ అధ్యాయం అంటే, ఒకరు భక్తి యోగం అంటారు, ఒకరు క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటారు, ఒకరు రాజవిద్య రాజగుహ్యం అంటారు. నన్ను అడిగితే ఆధారం లేదు, కానీ స్వామీజీ శంకరాచార్య స్వామికి ఏ అధ్యాయం అంటే ఇష్టం అంటే 4వ అధ్యాయం అంటే ఇష్టం అని చెప్తా. 4వ అధ్యాయం అంటే ఇష్టం. ఇది నేను చెబుతూ పోతా, అది ఎట్లాగో కూడా మీకే తెలుస్తుంది, నేను చెప్పనవసరం లేకుండానే తెలిసిపోద్ది. అందువల్ల ఆచార్యుల వారికి ఎంతో ఇష్టమైనటువంటి అధ్యాయం కనుక దీంట్లో చాలా మెలకువలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వినండి అని చెప్పడం కోసమే, ఇంకేం లేదు. ఇప్పుడు చెప్తున్నాడు అంటే 2-3 అధ్యాయాల్లో గ్రంథం అయిపోయినట్టే కదా, ఏది వేదజ్ఞానం అయిపోయినట్టే కదా. అందువల్ల ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. హే అర్జున, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. లాస్ట్ వర్డ్ అవ్యయం అంటే నశించినటువంటిది. నశించినటువంటి ఇమం యోగం, కార్లేషన్ చూసుకుంటారండి, అన్వయం. అవ్యయం నశించినటువంటి, ఇమం ఫస్ట్ లైన్, యోగం ఈ యోగాన్ని వివస్వతే సూర్యుడికి, అహం నేను, ప్రోక్తవాన్ అంటే చెప్పాను అని అర్థం. ఇమం యోగం ఈ యోగం, ఇమం యోగం అంటే ఈ యోగం. ఏ యోగం? కాదు, జ్ఞానయోగం కాదు. ఇమం అద్వయద్వయేన ఉక్తం యోగం, అది ఇప్పుడు చెప్పుడులా 2 అధ్యాయాల్లో ఏదైతే సంపూర్ణంగా చెప్పబడిందో అది ఇమం అధ్యాయద్వయేన ఉక్తం యోగం. కాబట్టి ఏ వేదజ్ఞానం అయితే సాంఖ్యము కర్మయోగం అనేటువంటి 2 అధ్యాయాల్లో సంపూర్ణంగా చెప్పబడిందో ఆ యోగము వివస్వతే అంటే ఆదిత్యాయ, వివస్వతే అంటే ఆదిత్యాయ, సూర్యుడి కోసము, సూర్యుడి కొరకు. ప్రోక్తవాన్ అహం, ఎప్పుడయ్యా ప్రోక్తవాన్ అహం అంటే అహం ప్రోక్తవాన్, నేను చెప్పాను, సూర్యుడి కోసం చెప్పాను. ఎప్పుడు? సూర్యుడు ఉన్నప్పుడు. సూర్యుడు ఎప్పుడుంటాడు? ఇప్పుడు లేడా? నిన్న, పోయిన నెలలో ఎక్కడ వరకు పోతావా? సర్గాదవ్. సర్గం అంటే సృష్టి కదా. సర్గాదవ్ సృష్టి ఆదిలో, అంటే సృష్టిలో సూర్యుడు వచ్చాడు. చూడండి ఎంత క్లియర్గా ఉందో శాస్త్రం. ఇక్కడ మళ్ళీ ఇంకొక మతం ఏంటంటే సృష్టి జరగకముందు సూర్యుడు లేడు.
సృష్టి జరిగిన తర్వాత కూడా లేడు సూర్యుడు. మొదటి రోజు కొన్ని తయారు చేసి, రెండో రోజు కొన్ని తయారు చేసి, మూడో రోజు కొన్ని తయారు చేసి, నాలుగో రోజు కొన్ని తయారు చేసి, ఎవరు? ఆ దేవుడు. మంది అట్లా కాదు, థట్ పట్ అయిపోవడం అంతే. ఆయనకి ఎందుకు అంత టైం పట్టిందో నాకు అర్థం కావడం లేదు. మరి 5-6 రోజులు కష్టపడి అన్నీ తయారు చేసిన తర్వాత అప్పుడు ఏమేమి తయారు చేశానో ఇంకేవేవి తయారు చేసుకోవాలేదని ఎత్తికాడట. చూడండి ఎట్లా ఉన్నాయో సిద్ధాంతాలు. నేను విమర్శిస్తున్నానా? ఇది నేను చెప్పానా? వాళ్ళ గ్రంథాల్లోనే ఉండే. అప్పుడు ఆయన చూశాడట, ఏమేమి తయారు చేశాము, ఏమేమి తయారు చేయలేదని. ఆయనకేం కనపడలేదట. ఎందుకు కనపడలేదు? చీకటిగా ఉందట. చూసారా, మిమ్మల్ని నవ్వమని నేను చెప్పానా? అప్పుడు ఒరే 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 ఎంత చీకటిగా ఉంది, పొరపాటు చేశాం. ఎవరు? పొరపాటు జరిగిపోయింది. అరే రే రే రే, ఐ హ్యావ్ కమిటెడ్ ఏ మిస్టేక్. దేవుడు సర్వజ్ఞ, సర్వం సృజతి. లైట్ లేదే అని అనుకొని అప్పుడు హీ క్రియేటెడ్ సన్. అప్పుడు సూర్యుని తయారు చేశాడ. అప్పుడు ఆయనకి ఏమేమి చేశాడో అర్థమైంది, ఇంకేం చేయాలనో చేశాడు. ఇది చూసారా, సర్గాదౌ. ఇక్కడ ఆదౌ శంకర లింక్ ఇస్తున్నాడు అక్కడ, సర్గాదౌ. కాబట్టి సృష్టి ఆదిలోనే ప్రోక్తవాన్ అహం, నేను బోధించాను. వివస్వతే, సూర్యుడికి బోధించాను. ఎందుకని? సూర్యుడు అప్పుడే ఉన్నాడు గనక. సృష్టి ఆదిలోనే సూర్యుడు ఉన్నాడు కాబట్టి, అంటే సృష్టి ఆదిలోనే ఉన్నాడు గనక నేను అప్పుడే బోధించాను ఈ యోగాన్ని. ఇమం యోగం, ఈ యోగం ఏ యోగంనైనా అధ్యాయద్వయన ఉక్తం యోగం కదా. కాబట్టి యోగం ఈజ్ ఎ సింగులర్. కాబట్టి వేద జ్ఞానం, ఈ వేద జ్ఞానాన్ని మొట్టమొదట నేను సూర్యునికి బోధించాను. ఇది ఎప్పుడు? సృష్టి ఆదిలో. సృష్టి ఆదిలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి నేను బోధించాను కదా. సృష్టి ఆదిలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఆయన బోధించాడు. అంటే సృష్టి ఆదిలో సూర్యుడు ఉన్నాడే, అప్పుడు ఈయన కూడా ఉండాలనా లేదా? చెప్తున్నాడు కదా నాయన ప్రోక్తవాన్ అని. మీకు ఎందుకు డౌటు? చెప్తున్నాడా లేదా ప్రోక్తవాన్ అహం అని? నేను బోధించాను, నేను చెప్పాను సూర్యుడికి అంటున్నాడు కదా. ఇమం వివస్వతే సూర్యుని కొరకు యోగం, ఇమం యోగం అహం ప్రోక్తవాన్, నేను బోధించాను, నేను చెప్పాను. ఎవరి కోసం చెప్పావయ్యా అంటాను అనుకో, సూర్యుని కోసం చెప్పా. వివస్వతే ప్రోక్తవాన్ అహం, నేను సూర్యుడి కోసం చెప్పాను కదా. ఈయన అప్పుడు ఉండాలనా లేదా? చెప్పానంటాడు కదా. అంటే ఏది మీ డౌటు? నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చూసారా, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటే December 25th, 1947 అని క్లియర్గా పలుకుతూ ఉండారు కదా. ఒక్కొక్కరికన్నా కొందరికన్నా నేను 20-30 సంవత్సరాలు కూడా పెద్దవాడిని ఉండాలి. చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు December 25th, 1947 అని. నా డేట్ ఆఫ్ బర్తే మీకు తెలిసినప్పుడు అర్జునుడి కన్నా 5 సంవత్సరాలు ముందు పుట్టుంటాడు కృష్ణుడు, లేక 6 సంవత్సరాలు ముందు పుట్టుంటాడు. ఆయన పుట్టింది ఆయనకు తెలియదా? అర్జునుడికి తెలుసా తెలియదా? ఆయన టైం ఒకటే కదా నాయన. నేను అప్పుడు చెప్పానంటే నమ్మేది ఎట్లా? ఇప్పుడు నేను మీతో నాయన ఇదే జ్ఞానయోగాన్ని నేను ఒకప్పుడు చెప్పాను నాయన 1806లో. ఓయమ్మ, 1806లోనా? వెంటనే మాట్లాడేస్తారు. ఇప్పుడైతే నవ్వారు, కానీ ముందు నేను చెప్పడం వల్ల, ముందు డేట్ ఆఫ్ బర్త్ అడగడం వల్ల మీరు నవ్వారు. కానీ అడగకుండా కనుక నేను అడుగుంటే మీరు గుసగుస మాట్లాడుకుంటారు, నవ్వరు.
ఎందుకో తెలుసా? ఏమైంది స్వామికి, ఏమైంది స్వామికి, ఏదో జరిగిందే, వేదాంతం ఎక్కువైపోయి ఇట్లయిందే అనుకోరా? ఇక్కడికే చూడండి తమాషా. అంటే సృష్టి ఆదిలో ఇంతవరకు యాక్సెప్ట్ చేయండి, తర్వాత వస్తాను ఫర్దర్గా. సృష్టి ఆదిలో ఉన్నాడు, ఆయనకి నేను చెప్పాను అంటే ఈయన సృష్టి ఆదిలో ఉండడానికి అవకాశం లేదు. ఈ విషయం అర్జునుడికి బాగా తెలుసు. ఈయన చెప్తూ ఉండేది అర్జునుడికి. అర్జునుడు ఎట్లా నమ్మాలి దీన్ని అంటే, ఈయన చెప్పే జ్ఞానం వేద జ్ఞానం అయినప్పుడే అర్జునుడు నమ్మగలడు, లేకపోతే నమ్మలేడు. వ్యక్తిగతంగా ఊహించి చెప్పాడనుకోండి, కాల్పనిక గ్రంథం అనుకోండి, అర్జునుడు నమ్మడు. ఎందుకో తెలుసా? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. సదేవ సౌమ్య నాయన, సద్ ఏవ ఇదం అగ్రే సృష్టి ప్రాక్ సత్ ఏవ. ఉన్నదెవరు? అది పరమాత్మ ఒక్కడే. కాబట్టి సృష్టికి ముందు పరమాత్మే ఉన్నాడు గనక నేను సృష్టి ఆదిలో సూర్యుడికి బోధించానని ఎప్పుడైతే చెప్పాడో, నేను సృష్టి ఆదిలో ఉండబట్టే బోధించాను గనక, సృష్టి ఆదిలో ఉన్నదెవరు? సత్పదార్థమే గనక అది నేనే గనక, నీ ముందు ఇప్పుడు కృష్ణుడిగా కనపడేటువంటి నేను, కృష్ణనామంతో తెలిసేటువంటి నేను, ఈ రూపంలో కనపడేటువంటి నేను సాక్షాత్తు భగవంతుణ్ణి అని స్వామి చెప్పడం జరిగింది. రెండవ ఆలోచన లేదు. కంక్లూడెడ్. సందేహమా మీకేమన్నా? ఏమోబా, నాకేమీ సందేహం లేదు. కాబట్టి వివస్వతే, సృష్టి ఆరంభంలోనే ఆయనకి చెప్పాడు. వివస్ అంటే వివస్వతే ఆదిత్యాయ. వివస్ ఎట్లా వచ్చిందంటే, వివస్ అంటే కాంతి లేదా ప్రకాశము అని అర్థం. తేజస్సుని సంస్కృతంలో వివస్ అంటారు. కాబట్టి వివోస్య అస్థితివా వివస్వాన్. కాబట్టి గొప్ప కాంతి గలవాడు అని అర్థం, గొప్ప ప్రకాశం గలవాడు అని అర్థం, గొప్ప తేజస్సు గలవాడు అని అర్థం. కాబట్టి ఇది వేద జ్ఞానం గనక, ఈ వేద జ్ఞానాన్ని ఎవడు అందుకోగలడు అని అంటే, ఎవడిలో అయితే గొప్ప తేజస్సు ఉందో, ఎవడిలో అయితే గొప్ప ప్రకాశం ఉందో అటువంటి వాడే, కాంతి గలవాడే అందుకుంటాడు. కాబట్టి కాంతి గలవాడు సూర్యుడు గనక, కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అందించేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి వేద జ్ఞానాన్ని ఆయన అందుకోగలిగాడు, ఈ బోధన గ్రహించాడు సూర్య. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత సర్వప్రాణులు వచ్చాయి. కాబట్టి సర్వప్రాణుల ఉత్పత్తికి ఆధారమైనటువంటి వాడు సూర్యుడు. మరి ప్రాణుల ఉత్పత్తికి సూర్యుడు ఎట్లాగైతే కారణమో, ప్రాణులు వర్ధిల్లాలంటే కూడా సూర్యుడే కారణము. కాబట్టి అందరూ పుట్టడానికి ఆయనే కారణం, ఉండడానికి ఆయనే కారణం. కాబట్టి సూర్యుడు సాక్షాత్తు భగవంతుడు. యతో వయమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి, అక్కడికి సరిపోతూ ఉంది. అందువల్ల ఉపనిషత్తుల్లో, ఎందుకంటే ఎంత ఉపనిషత్తుల యొక్క జ్ఞానం కనుక, ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ 108 ఉపనిషత్తుల్లో అష్టోత్తర శతంలో సూర్యోపనిషత్తు అనేది కూడా ఒకటి. సూర్యుడికే ఒక ఉపనిషత్తే ఉంది. అర్థమవుతుంది? కృష్ణోపనిషత్తు ఉంది. కాబట్టి కృష్ణుడు పరమాత్మ, ఆయనకి కృష్ణోపనిషత్తు ఉంది, గోపాలి తాపిని ఉపనిషత్తు ఉంది, రామతారకోపనిషత్తు ఉంది. ఇవన్నీ కూడా 108 ఉపనిషత్తుల్లోనే ఉన్నాయి. అట్లాగే సూర్యోపనిషత్తు కూడా ఉంది. అంటే ఏమని? సూర్యుడు కూడా బ్రహ్మస్వరూపమే. ఎత్తుకోవడమే జ్ఞానం. అట్లా స్టార్ట్ అయిపోయింది. ఓం అంటాడు. నమస్తే ఆదిత్య, ఇది సూర్యోపనిషత్తులో ఉంది. నమస్తే ఆదిత్య త్వమేవ బ్రహ్మత్వం విష్ణురసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి నమస్తే ఆదిత్య. కాబట్టి హే సూర్య, నీకు నమస్కారం. నువ్వు ఎవరో కాదు, నువ్వే బ్రహ్మం. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి విష్ణుహాసి, నీవే విష్ణు భగవానుడు కూడా. త్వమేవ రుద్రోసి, కాబట్టి రుద్రుడు కూడా నువ్వే, శంకరుడు కూడా నువ్వే. కాబట్టి త్రిమూర్తాత్మకమైనటువంటి శక్తి స్వరూపం నీవే. ఎందుకని? బోధించిన వాడిలో ఏ జ్ఞానం అయితే ఉందో ఆ బోధన అందుకున్న వాడిలో అదే జ్ఞానం ఉంది. అంతేనా? ఇంకొకటి ఉండడానికి అవకాశమే లేదు. గీతలో క్లియర్గా చెప్పాడు కదా, జ్యోతిషాం రవిరంశుమాన్. జ్యోతిషాం రవి అంశుమాన్. కాబట్టి కిరణాలతో ప్రకాశించేటువంటి వాళ్ళల్లో నేను ఎవరు అంటే
నేను సూర్యుడు అని తన విభూతిని పరమాత్మే స్వయంగా తెలియజేశాడు. కాబట్టి సృష్టిలో ఆరంభమైంది కూడా సదేవ సౌమ్య ఇదమగ్రాసీత్ కనుక ఉన్నదంతా కూడా ఏకమే కానీ రెండవ వస్తువు లేదు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కాబట్టి బోధించినటువంటి పరమేశ్వరుడు బ్రహ్మమే, బోధను మొట్టమొదట అందుకున్నటువంటి సూర్యుడు కూడా బ్రహ్మమే. అందువల్ల వివస్వాన్ ఇమం వివస్వతే వివిధం వస్తే ఆచ్ఛాదయతి వివస్వాన్. అది అట్లొచ్చింది వివస్వాన్. వివస్ అంటే కాంతి, అది చెప్పాను ఇంతకుముందే. వివిధం వస్తే ఆచ్ఛాదయతి ఇది వివస్వాన్ అంటే సమస్తాన్ని కప్పేటువంటి వాడు, తన ప్రకాశం చేత సమస్తాన్ని కప్పేటువంటి వాడు కనుక ఆయన వివస్సుడు అంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు. కాబట్టి సూర్యుడికి మొదట చెప్పాడు వివస్వాన్. ఈ సూర్యుడు మనవే ప్రాహ, థర్డ్ లైన్. ఈ సూర్యుడు ఎవరికి బోధించాడంటే ఆయన కుమారుడికే బోధించాడు. ఆయన కుమారుడు మను, సూర్యుని యొక్క కుమారుడు మను. మనువులో నుంచి వచ్చాం కనుకనే అది చూడండి ఎట్లుందో, ఇది మళ్ళీ వంశం. కాబట్టి మొదట సూర్యవంశంలో నుంచి వచ్చింది, సూర్యుడికి బోధించాడు. సూర్యుడు ఆయన కుమారుడైనటువంటి మనువుకు బోధించాడు. ఆ మనువు నుంచి మనం వచ్చాం కనుకనే మన మానవులు అనడం, మనువు నుంచి వచ్చాం కనుకనే మానవులు అనడం కూడా కాబట్టి వివస్వాన్ మనవే ప్రాహ. కాబట్టి జ్ఞానం ఎట్లా ఉంటుందంటే స్వయం తీర్ణ పరాన్ తారయతి. కాబట్టి వాళ్ళు తరించడం, ఇతరులను తరింపజేయడం, ఇది సంప్రదాయం. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ కూడా వస్తాయి నాయన. జ్ఞానం వస్తుంది, జ్ఞానాన్ని బోధించేటువంటి విధానం వస్తుంది, సంప్రదాయం వస్తుంది. అట్లాగే స్వయం తీర్ణ, కాబట్టి వాడు తరించాలి, పరాన్ తారయతి ఇతరులను తరింపజేయాలి. ఇదంతా కూడాను సంప్రదాయంలోనే ఉంది. కాబట్టి తన దగ్గర ఉండేటువంటి జ్ఞానాన్ని మొట్టమొదట సూర్యుడికి అందించాడు భగవంతుడు. ఆ సూర్యుడికి అందించిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన తరించున్నాడు కనుక ఆయన తన కుమారుడైనటువంటి మనువుకి అందించాడు. మనువు ఏం చేశాడు, మనుహు ఇక్ష్వాకవే బ్రవీత్, మనురిక్ష్వాకవే బ్రవీత్, మనుహు ఇక్ష్వాకవే అబ్రవీత్, అది సంధి. కాబట్టి మనువు మళ్ళీ ఆయన కుమారుడైనటువంటి ఇక్ష్వాక మహారాజుకు చెప్పాడు. క్లియర్నా? ఈ విధంగా వచ్చింది అని అర్థం. కాబట్టి ఏ విధంగా మనకు ఈ జ్ఞానం వచ్చిందంటే, అయ్యా నేను మొట్టమొదట సూర్యుడికి బోధించాను, ఎవరో కాదు ఈ కృష్ణుడే. కాబట్టి ఇక్కడికి గుర్తుపెట్టుకుని ఊరికే ఇన్ఫరెన్స్. కాబట్టి కృష్ణుడు నేనే బోధించాను సూర్యుడికని ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో, ఈ దేహం ఇప్పుడుందే కానీ అప్పుడుండే అవకాశం లేదు, కానీ నేను బోధించాను అంటున్నాడు కనుక ఈశ్వర కృష్ణ ఈశ్వర ఏవ. కాబట్టి ఈశ్వరుడిగా బోధించాల్సిందే కానీ మానవుడిగా బోధించేటువంటి అవకాశం లేదు. అటువంటిది బోధించానంటాడు. ఆయన వచ్చేసి ఆయన కుమారుడు మనువుకు బోధించాడు, మనువు ఇక్ష్వాక మహారాజుకు బోధించాడు. కానీ మధ్యలో ఒక పదం ఉంది చూడండి, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఫస్ట్లోనే చెప్పాను అవ్యయం, నశించినటువంటి ఇమం యోగం. ఏది ఈ అధ్యాయద్వయన ఏదైతే చెప్పబడిందో ఉక్త, ఈ యోగం ఏదైతే ఉందో ఇది ఒకటే గనక, జ్ఞానమే గనక ఈ యోగం ద్వారా చెప్పబడేటువంటిది, ఇది అవ్యయం అన్నాడు. అవ్యయం అంటే నశించనిది అని అర్థం. అవ్యయం అంటే నశించినది అని అర్థం. కానీ మోక్షం జ్ఞాన సాధనం అంటున్నాం కదా, ఊరికే చిన్న మెలికలేండి. అంటే మన ప్రతిదాన్ని మనం లాజికల్గా పోతున్నాం కనుక ఇది కూడా పట్టుకుంటున్నాం నేను, అంతే, ఇంకేం లేదు. కాబట్టి మోక్షం అనేటువంటిది జ్ఞానం ద్వారా సాధ్యం కదా. దీనివల్ల అది సాధింపబడతా ఉంది అని అంటే అంతకుముందు లేదనే కదా సాధింపబడేది. జ్ఞానం మోక్షానికి సాధనం అన్నామని ఆయన, ఇంకేం లేదు. కాబట్టి మోక్షం కనుక జ్ఞాన సాధనం అయితే అంతకుముందు లేనిది వచ్చిందని అర్థం. అంతకుముందు లేకుండా జ్ఞానం ద్వారా
సంపాదింపబడింది. అదే కనుక వాస్తవం అయితే ఒక కాలంలో వచ్చింది కనుక మరొక కాలంలో నశిస్తుంది కనుక అవ్యయం అనడానికి అవకాశమే లేదు. నేను వ్యయమయ్యేటువంటి యోగాన్ని బోధించానంటే వినొచ్చు, కానీ అవ్యయమైనటువంటి యోగాన్ని బోధించానంటే వినడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ నిష్ఠాద్వయం, సాంఖ్యం కర్మయోగం కలిపి దీనివల్ల, ఈ యోగం వల్ల కలిగేటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం అవ్యయము అన్నప్పుడు ఆ ఫలాన్ని అందించేటువంటి ఉపాయం కూడా అవ్యయమై ఉండాలి. అవ్యయమైన దాంతోనే అవ్యయం అందబడుతుంది. వ్యయమైన దాంతో ఆ అవ్యయం అందే అవకాశం లేదు. కాబట్టి అవ్యయం అవ్యయ ఫలత్వాత్, అది న్యాయం. అవ్యయం అవ్యయ ఫలత్వాత్. కాబట్టి నశించనిటువంటి యోగం అవ్యయం, నశించినటువంటి యోగం వల్ల కలిగే ఫలం అవ్యయమైనప్పుడు యోగం కూడా అవ్యయమే. క్లియరా? కాబట్టి అవ్యయం అవ్యయ ఫలత్వాత్ ఇది సంప్రదాయేన ప్రాప్తం. ఏనాయనా, ఈ విధమైనటువంటి జ్ఞానం సంప్రదాయంలో మనకు అందింది, గురు శిష్య పరంపరగా అందింది. నెక్స్ట్, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం, ఏవం ఈ విధంగా, పరంపరా ప్రాప్తం పరంపర నుంచి వచ్చింది, సంప్రదాయం నుంచి అందింది ఏదైతే ఉందో అది పరంపరా ప్రాప్తం, సంప్రదాయ ప్రాప్తం కదా. ఏ సంప్రదాయం ఇది? క్షత్రియ పరంపరా ప్రాప్తం. అవునా? ఇక్ష్వాకు మహారాజు కాదు నాయన, ఆయనేమో మనువు బోధించాడు, ఆదిత్యుడు ఆయన కుమారుడు కనుక మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజు బోధించాడు. ఇది ఏ వంశం? ఇది సూర్యవంశం. సూర్యవంశం కదా, సోలార్ డైనెస్టీ. కానండి. కాబట్టి ఏవం ఈ విధంగా శ్లోకం చూడండి. ఏవం పరంపరా ప్రాప్తం అంటే నేనంటున్నా, అది భాష్యం లేండి. క్షత్రియ పరంపరా ప్రాప్తం. కాబట్టి క్షత్రియుల్లో ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి అందింది ఇప్పటి వరకు. అంతేగాని సూర్యుడి దగ్గర నుంచి మనువు, మనువు దగ్గర నుంచి విష్ణు శర్మ, విష్ణు శర్మ దగ్గర నుంచి ఇక్ష్వాకుడికి రాలా. క్లియర్? అందరికీ రాజులకే అందింది. కాబట్టి క్షత్రియ పరంపరా ప్రాప్తం. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మీరు. కాబట్టి ఈ పరంపర ఎట్లొచ్చిందో కూడా ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఏవం క్షత్రియ పరంపరా ప్రాప్తం ఇమం, ఇమం అంటే ఇమం యోగం, ఈ యోగం క్షత్రియుల నుంచి, క్షత్రియుల్లో ఒకరి నుంచి ఒకరికి అందినటువంటి పరంపరా ప్రాప్తంగా సాంప్రదాయంలో వచ్చినటువంటి, సంప్రదాయ పరంపరలో వచ్చినటువంటి దీనిని రాజర్షయ విదుః. ఇమం, ఇమం యోగం రాజర్షయ విదుః. సెకండ్ లైన్. ఏవం ఈ విధంగా పరంపరా ప్రాప్తం, క్షత్రియ పరంపరా ప్రాప్తం ఇమం, ఇమం యోగం రాజర్షయో విదుః. రాజర్షయ పదం కొత్తది మీకు. రాజానః చ తే ఋషయః. రాజర్షయః అంటే రాజులు, ఋషులు అయినటువంటి వాళ్ళు విదుః తెలుసుకున్నారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. రాజులు, ఋషులు, వాళ్ళే రాజులు, వాళ్ళే ఋషులు, ఋషులు రాజులే ఋషులు. మీకు వస్తలే, డౌట్ రావాలి, నేనే డౌట్ క్రియేట్ చేస్తున్నా. బాగా అర్థం చేసుకొని క్లియర్ చేస్తాను. సో రాజులే ఋషులు, వాళ్ళు రాజర్షయ. రాజానః చ తే ఋషయ రాజర్షయ విదుః తెలుసుకున్నారు.
ఇప్పుడు సూర్యవంశంలో వచ్చింది అన్నాం. కాబట్టి సూర్యుని కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు, ఏళ్ళ నుంచి వచ్చింది. కాబట్టి మనమంతా మానవులు. కాబట్టి మొదట ఉన్నటువంటిది సూర్యవంశమే. సూర్యవంశంలో నుంచి వచ్చాయి. కాబట్టి సూర్యవంశంలోనే భరతుడు, అక్కడి నుంచి భరతుడు పుట్టింది సూర్యవంశమే. హరిశ్చంద్రుడు, దిలీపుడు, సగరుడు, తర్వాత మన దశరథుడు, శ్రీరాముడు, వీళ్ళందరూ సూర్యవంశపు రాజులే. వీళ్ళ దగ్గర నుంచే వచ్చింది. అక్కడి నుంచి సంప్రదాయంలో మనకు అందుతూ వచ్చింది. ఇది సంప్రదాయ బోధ. అంటే వీళ్ళలో ఏముంది? రాజులుగా రాజత్వం ఉంది, ఋషులుగా ఋషిత్వం ఉంది, రెండు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు బోధిస్తూ వచ్చారు ఇంతవరకు. ఇదంతా సూర్యవంశంలో వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, కాబట్టి మొదట ఎవరి దగ్గర ఉండింది? రాజుల దగ్గరగా ఉండింది. క్లియర్? క్షత్రియ పరంపరా ప్రాప్తం రాజుల దగ్గరే ఉండింది, ఋషుల దగ్గర లేదు. బాగా అర్థమవుతుంది. ఇప్పుడు జ్ఞానం ఋషుల దగ్గర కాదు ఉన్నది, రాజుల దగ్గర ఉన్నది. ఈ రాజులు కొంతకాలం పరిపాలించేసిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, భాగవతంలో ఎన్నో వచ్చాయి మనకి ఈ గాథలు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎంతకాలం ఇదేంటి అసలు, ఇదంతా కూడాను మనకు మోక్షం కావాలి, మనకి ఇంత తెలిసి ఈ విధంగా ఉండడం ఏంటని వాళ్ళ పిల్లలకి రాజ్యాన్ని అప్పగించేసి వాళ్ళు వానప్రస్థం వెళ్ళేట సన్యాసం తీసుకున్నారు. సన్యాసం పుచ్చుకున్నారే, అప్పుడు ఋషులయ్యారు. అప్పుడు వాళ్ళని ఎవరైతే ఆశ్రయించారో మాకు బోధించండి అని వాళ్ళకు బోధించారు. వాళ్ళంతా ఋషి బిడ్డలు అయ్యారు. ఇక్కడ రాజులుగా ఉన్నారు చూసారా పరిపాలిస్తూ. వీళ్ళకు కూడా తెలుసు ధర్మం ఏది, అధ్యాయద్వయన ఉక్తం ఏదైతే ఉందో ఇది వీళ్ళకు కూడా తెలుసు. కాబట్టి రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అడిగిన వాళ్ళకి వీళ్ళు బోధించారు. పైగా పరిపాలన చేస్తూ, అంటే వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానం, వాళ్ళు బోధించేటువంటి విషయము, పరిపాలన, శాసనము, ఇదంతా కూడాను రాజులు చేస్తూ ఉంటే ఇక చాలు అనుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఋషులయ్యి వాళ్ళు వాళ్ళ బిడ్డలకి బోధించారు, ఋషి బిడ్డలకి. అక్కడి నుంచి ఋషి పరంపర స్టార్ట్ అయిపోయింది. క్రమేపీ ఈ రాజ పరంపర బలహీనమైపోయింది, ఋషి పరంపర స్టాండర్డ్ అయిపోయింది. క్లియర్ నౌ? ఇది అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ప్లీజ్. కాబట్టి ఋషులు కూడా అక్కడ బోధించారు. సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. సరేనండి, నువ్వు చెప్పానంటున్నావు, ఇప్పుడు చెప్తున్నావు నువ్వు, అప్పుడు సూర్యుడికి చెప్పానంటున్నావు. సరే, అప్పుడు సూర్యుడికి చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకసారి చెప్పిన తర్వాత, అది పాయింట్. ఒకసారి చెప్పేశావు కదా కృష్ణ, మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? థర్డ్ లైన్, సహ కాలేన ఇహ మహత యోగ నష్ట పరంతప. కాబట్టి ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందో తెలుసా? స యోగ, ఆ యోగం ఏదైతే ఉందో, కాలేన ఇహ మహత, మహతా కాలేన, మహతా కాలేన అంటే కాలేన దీర్ఘేణ, అంటే చాలా కాలం తరువాత ఇప్పుడు ఇదేమైందో తెలుసా? ఇహ నష్ట, ఇక్కడ నశించిపోయింది. దేర్ ఫోర్ చెప్పాల్సి వస్తూ ఉంది. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇంతకాలం ఏదైతే రాజుల దగ్గర ఉండి ఋషుల దగ్గర ఉన్నదో, రాజర్షయ విదుహు, వాళ్ళే బాగా తెలుసుకొని దీన్ని అందరికీ చెబుతూ ఉన్నారు, అది ఇప్పుడు నశించిపోయింది అంటాడు. ఆ యోగం ఇప్పుడు నశించింది అంటే ఏమని? వేద జ్ఞానం నశించిందని. నశిస్తే అది వేద జ్ఞానం కాదు, నశించేది వేద జ్ఞానం కాదు. ఎందుకని? ఇప్పుడే చెప్పాను కదా, అవ్యయం. అవ్యయం సార్, అవ్యయం కదా. కాబట్టి అవ్యయమైంది, నశించేందుకు కదా అవకాశం లేనే లేదు. కాబట్టి పరమాత్మ ఎప్పుడైతే అవ్యయుడో, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కూడా అవ్యయమే, నశించినటువంటిది. మరి యోగో నష్ట అంటున్నాడే, యోగం నశించిపోయిందని. అంటే యోగం నశించిపోయిందంటే వాడుకలో లేకుండా పోయిందని అర్థం. వాడుకలో లేకుండా పోయింది. ఇప్పుడు మన ఉదాహరణకి మీకు అర్థం కావడానికి,
పూర్వం అండి మేము చిన్నప్పుడు బుర్రకథలు చాలా ఉండేటివండి, అవి ఇప్పుడు లేకుండా పోయినాయండి, నశించిపోయినాయండి అంటాం చూచారా. అంటే బుర్రకథలు ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేకుండా పోయినాయి. జానపద కళలు ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేకుండా పోయినాయి. కాబట్టి ఒకప్పుడు ఉన్నవి ఇప్పుడు నశించినవి అనేటువంటి దాన్ని ఎట్టు ఆడతామంటే ఇప్పుడు లేకుండా పోయినవి అంటే వినియోగంలో లేవు, వాడుకలో లేవు అని అర్థం. సరేనా? ఎందుకు నశించిపోయినాయి? ఇక్కడ ఋషుల్లో నిలబడిపోయింది కానీ అక్కడ రాజుల్లో ఎగిరిపోయింది. యథా రాజా అంతే, సేమ్ అదే జరిగింది. అందువల్ల ఫస్ట్లో కూడా చూచారా, పరమేశ్వరుడు ఎవరికి బోధించాడంటే రాజులకే బోధించాడు. అందువల్ల క్షత్రియ పరంపరా ప్రాప్తం. రాజులకే ఎందుకు బోధించాడు తెలుసా? రాజుకు గనక జ్ఞానం పడితే, పరిపాలించేవాడికి గనక జ్ఞానం పట్టిందంటే పరిపాలింపబడే వాళ్ళంతా జ్ఞానపూరితంగా ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ విషయంలో మన వాళ్ళకే పూర్ణ జ్ఞానం ఉన్నది చూచారా. కాబట్టి భగవంతుడు ఎవరికి బోధించాడు? మొదట సూర్యుడు బోధించాడు. వివస్వాన్ మనవే ప్రాహ మనుహు ఇక్ష్వాకవే అబ్రవీత్. కాబట్టి మొట్టమొదటి అంతా కూడాను రాజులకే బోధించుకుంటూ వచ్చారు. ఆ తరువాత నశించిపోయినా కూడా రాజులకే బోధించి ఉండాలి. అక్కడ ఎక్కడో సంప్రదాయ విచ్ఛిన్నం జరిగింది, విచ్ఛిన్న సంప్రదాయం అయిపోయింది ఇక్కడ. ఈ విషయంలో నేను గతంలో కూడా మీకు చెప్పా, మనకంటే కూడా హిందువుల కంటే కూడాను బౌద్ధులకి పూర్ణ జ్ఞానం ఈ విషయంలో, ఈ ఒక్క విషయంలో. అందుకని బౌద్ధ మతస్థులు ఎక్కడ బోధించారు తెలుసా? ఎవరికి బోధించినా సరే రాజులనే పట్టుకున్నారు అంతే. ఎవడు పరిపాలిస్తున్నాడో వాళ్ళకి బోధించాడు. ఎందుకని? వాడి దగ్గర చేరిందనుకోండి ఇంకా ప్రజలంతా కూడా గొలిదాటే, యథా రాజా తథా ప్రజ. అందుకని ఒక అశోకుడిని పట్టుకున్నారు, ఒక కనిష్కుడిని పట్టుకున్నారు. కాబట్టి ఆ రోజుల్లో అశోకుడు కనిష్కుడు వాళ్ళకంతా కూడా బౌద్ధ మతాన్ని నేర్పిస్తే వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయినారంటే ఊహకు అందదు. మొత్తం భారతదేశాన్ని బౌద్ధ మతం కిందకి మార్చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కొంతవరకు సఫలీకృతం అయ్యారు. ఇక్కడి నుంచే ఈ పెట్టుబడే, ఇక్కడ ఉండేటువంటి పండితులే, ఇక్కడ ఉండేటువంటి విద్వాంసుల్నే ఇతర దేశాలకు పంపించి చైనా, టిబెట్ ఆ దేశాలంతా కూడా దీన్ని బాగా వ్యాపకం చేయడం అంతా కూడా జరిగింది. అందువల్ల విశ్వవ్యాప్తమైంది. ఈరోజు అధిక సంఖ్యలో ఉండేటువంటి మతం ఏది తెలుసా? బౌద్ధ మతం. రెండోది మహమ్మదీ మతం, మూడోది క్రైస్తవ మతం, నాలుగోదేమో హిందూ మతం వస్తుంది అనుకుంటున్నా. అని మూడిట్లో మాత్రం లేదు హిందూ మతం. ఆ స్థాయికి పోవడానికి కారణం రాజులకు తెలిసి ఉండడం చేతనే. ఇటీవల కాలంలో అదంటే జరిగిపోయింది కనుక పేర్లు చెప్పాను, కానీ ఇప్పుడు నేను చెప్పను. కొంత పనికి మాలిన వాళ్ళంతా పరిపాలించడానికి వచ్చి వాడికి సెంటెన్స్ ఫారం చేయనోడు కూడా పరిపాలకుడు. సెంటెన్స్ ఫామ్ చేయలేడు. ఈ కెనాట్ ఫామ్ ఏ సెంటెన్స్. ఒక ఉపన్యాసం చెప్తే ఒక వాక్యం ఉండదు, సరేనా? అటువంటి వాళ్ళంతా పరిపాలించడానికి వచ్చి ఎవరంటే వాళ్ళు వస్తే వాళ్ళకంతా కూడా వీళ్ళు ఎరువేసి పెంచి ఇదంతా చాలా గొప్పది అనేటప్పటికీ దాంట్లో చాలామంది చేరారు, జడ్జెస్ చేరారు. కాబట్టి గొప్పగా వాదించేటువంటి న్యాయవాదుల యొక్క వివరణ అంతా వినేటువంటి న్యాయాధిపతులు కూడాను దాంట్లో పోయి చేరిపోయారు. ఏం చేయాలి? అట్లాగే ఉంటాయి ఎప్పుడు కూడాను. కానీ మళ్ళీ ఎప్పుడు కాల మార్పులు వస్తాయి, టైమ్లీ చేంజెస్. అప్పుడు ఒకసారి అందరూ మేలుకుంటారు. కానీ ఆ రోజు చాలా యాతన పడాల్సి వస్తుంది వీటిని అంతా సరి చేసుకుంటూ రావడం కోసమని. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు అందుకని సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప కాలేన దీర్ఘేణ, చాలా కాలం తర్వాత అది నశించిపోయింది అన్నాడు. ఎందుకు నశించిపోయింది? దుర్యోధనుడు లేడా? ఉన్నాడు. దేనికి? పరిపాలిస్తూ ఉన్నాడు. అవును, నిజమే. కానీ శాసించేటువంటి స్థాయిలో దుర్యోధనుడు ఉన్నాడు. కానీ శాసక స్థానంలో ధర్మం లేదు. దుర్యోధనుడే పరిపాలిస్తూ ఉండేది, కానీ ఆ స్థానంలో మాత్రం ధర్మం లేదు. అందువల్ల అక్కడ బలహీనపడిపోయింది. అసలే లేకుండా పోలేదు, ఉంది, కానీ అధర్మమే ఎక్కువగా పెచ్చు పెరిగింది. ఎందుకు ఈ విధంగా జరిగింది? ఇటువంటి యోగో నష్ట అంటున్నాడే భగవంతుడు, ఆయన నోటితోనే అంటున్నాడే నశించిపోయింది, యోగా ఈజ్ లాస్ట్ అని. ఎందుకని వచ్చింది ఇది అని అంటే శంకర ఇస్తారు భాష్యంలో కులు.
ఏంటో తెలుసా? దుర్బలాన్ అజితేంద్రియాన్ ప్రాప్య నష్టం యోగం. దుర్బలాన్, దుర్బలులు, బలహీనులు, అజితేంద్రియాన్, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాళ్ళు. దుర్బలాన్ అజితేంద్రియాన్ ప్రాప్య నష్టం యోగం. ఈ యోగం నశించిపోయింది. ఎందుకంటే దుర్బలుల యొక్క చేతిలో పడి. అంతేగాని యోగం నశించింది అంటే ఒకవేళ నిజంగా యోగం కనుక నశించిపోయే ఉంటే, స్వామి అన్నట్టుగా ద్వాపరయుగంలో యోగమే మొత్తం యోగం నశించిపోయి ఉంటే, ఏది అధ్యాయద్వయేన ప్రోక్త ఏదైతే ఉందో ఈ యోగం కనుక నశించిపోయి ఉంటే, ఇప్పుడు నీకు శృతి మందిరంలో ఎక్కడి నుంచి వస్తుంది? శృతి మందిరంలో ఎట్లింటావు సార్ నువ్వు? కాబట్టి యోగం నశించలా, మరుగున పడిపోయింది అంతే. ఎండ లేదు అంటే సూర్యుడు లేడని కాదు, మేఘం ఉందని అర్థం. అలా మేఘం కనపడడానికి కూడా సూర్యుని యొక్క కాంతే కారణం, లేకపోతే అసలు మేఘం ఉన్నట్టుగా కూడా నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ ఈ దాన్ని బాగు చేయడానికి అంటే నశించిపోయినటువంటి యోగం, మరుగున పడిపోయినటువంటి యోగం, జానపద కళలో పోయినాయి అంటాను చూసారా, అట్లా ఇట్లా నశించిపోయినటువంటి ఈ యోగాన్ని మళ్ళీ ఈ పరిస్థితిని చక్కబరచడానికి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించడం జరుగుతూ ఉంది. బోధించాడు. బోధించిన తర్వాత చక్కబడాలనా లేదా? అవన్నీ చాలా లోతైన విషయాలు. తరువాత 5,000 సంవత్సరాలు దాటితే, 4,500 సంవత్సరాలు దాటిన తర్వాత చూస్తే మళ్ళీ ఆ యోగో నష్ట పరంతపాల అనే కనపడతా ఉంది. ఏది? గీత వచ్చిన తర్వాత. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతను బోధించిన తర్వాత ఒక 4,500 సంవత్సరాల తర్వాత చూస్తే మళ్ళీ లేదేమో. ఏది? ఇమం యోగం అధ్యాయద్వయేన ప్రోక్తం ఉక్తం యోగం ఏదైతే ఉందో అది లేదేమో, నశించిపోయిందేమో మళ్ళీ అనిపిస్తుందట. అప్పుడు ఆలోచన చేశారు. ఏమని? మళ్ళీ కృష్ణుడు ఎక్కడొచ్చి బోధిస్తాడు? కృష్ణుడు బోధించినా జ్ఞాని బోధించినా ఒక్కటే. ఎందుకని? కృష్ణుడే జ్ఞాని, జ్ఞానే కృష్ణుడు. జ్ఞాని ఎవరో కాదు, నేను భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు కనుక అప్పుడు ఒక మహాజ్ఞాని ఆవిర్భవించాడు. తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం అంటూ గీతా భాష్యం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి శంకరుడు వారు, అయ్యా ఏ గీత అయితే ఉందో తత్ ఇదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం. కాబట్టి వేదార్థం ఏదైతే ఉందో, ఏది? అధ్యాయద్వయేన ఉక్తం ఇమం యోగం ఏదైతే ఉందో ఇది సంపూర్ణంగా గీతలో ఉంది. తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. దాని యొక్క లోతులు తెలుసుకోవడం అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కానే కాదు, దుర్విజ్ఞేయార్థం. కాబట్టి తద్ అర్థ ఆవిష్కరణాయ, దాని యొక్క యథార్థమైనటువంటి అర్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా తేల్చి చెప్పడం కోసంగా అహం వివేకత సంక్షేపత వివరణం కరిష్యామి. అప్పుడు శంకరుల వారు స్టార్ట్ చేశారు. నాయన, ఇది గీత అయితే వచ్చింది కానీ, గీతాజ్ఞానం ఉంది కానీ ఇది ఉన్నట్టుగా అందరికీ అర్థం కావడం లేదు, దుర్విజ్ఞేయార్థం. ఇది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి తద్ అర్థ ఆవిష్కరణాయ, దాని యొక్క యథార్థమైనటువంటి అర్థం ఏంటి, గీత ఏం చెబుతూ ఉంది. ఇప్పుడు ఆ యథార్థమైనటువంటి అర్థాన్ని తెలుసుకోవడానికే ఈ ఉపన్యాసాలంతా. లేకపోతే గీత మీ చేతిలోనే ఉంది కదా, మీ చేతిలో ఉన్నదే కదా నా చేతిలో ఉండేది. మీ చేతిలో ఉండే బుక్కులో ఉండే శ్లోకాలే నా చేతిలో ఉండే బుక్కులో ఉండే శ్లోకాలు. వీటిని చూసే నేను చెప్తున్నా. కాకపోతే ఏమిటంటే దుర్విజ్ఞేయార్థం, ఎవరికి వాళ్ళకి అర్థం చేసుకునే స్థాయిలో లేదు కనుక దీన్ని వ్యాఖ్యానం చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక తద్ అర్థ ఆవిష్కరణాయ, దాన్ని సంపూర్ణంగా అర్థమయ్యేటట్టుగా చేయడం కోసంగా అహం వివేకత సంక్షేపత వివరణం కరిష్యామి. దీన్ని చక్కగా వివరించి పదాన్ని వాక్యాన్ని వివరించి నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి గీతకి వ్యాఖ్యానం రచించారు. అదే శంకర భాష్యం. ఇంకేముంది, అయిపోయింది. శంకర భాష్యం వచ్చింది అంటే శంకర భాష్యం ఏదో అమోఘంగా ఏదేదో రాసిందని కాదు, ఏమి రాయలేదు. పదానికి పదం యొక్క అర్థం
క్లియర్గా. అంటే ఒక పదానికి కనుక అర్థం వేరొకటి చెప్తే అది మనకు అనేక రకాలుగా అర్థమవుతుంది. కాబట్టి యథార్థంగా పదం యొక్క అర్థం ఏంటి అనేది సంక్షేపత వివరణ కరిష్యామి అన్నాడు, అయిపోయింది. అది జరిగిన 1300 సంవత్సరాలకి. అంటే ఈరోజు కొద్దిగా వంశకథనం స్తౌతి కనుక భగవాన్ ఇది నేను ఎంత నన్ను అణుచుకుంటున్నా అణుచుకోలేక బయటకు వస్తున్నా. 1300 సంవత్సరాలకి మళ్ళీ ఆ ఆలోచన వచ్చింది. శంకర భాష్యం ఇట్లా ఉంటే, ఇంత క్లియర్గా ఉంటే ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు ఏంటి? భగవద్గీత ఉపన్యాసాలు అంటారు, ఆడికి పోతే భగవద్గీతే ఉండదు. వాడు ఏదో 4 పిట్టకథలు చెప్తాడు, లేచిపోతాడు. వీడు నవ్వేసి చాలా బాగా చెప్పాడు అంటారు. ఇది ఎక్కడికి పోతా ఉంది? యోగో నష్ట, యోగం నశించిపోతూ ఉంది. ఈ విధంగా అయితే ఏం చేయాలి? రకరకాలుగా ఉన్నాయి. నువ్వు నన్ను నమ్మితే తరించిపోతావు 1300 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఇది ప్రస్తుతం సార్, ఈరోజు విషయం మాట్లాడుతున్నా. నన్ను నమ్మితే తరించిపోతావు, రుజువేంటి? ఒక ఆయన చెప్తున్నాడు, నన్ను నమ్మితే తరించిపోతావు, ఇంకేం అవసరం లేదు, శాస్త్రం గీస్త్రం అంతా పిచ్చి, అదంతా పెట్టుకొని చెడిపోబాకండి, నన్ను నమ్ము, నువ్వు తరించిపోతావు. రుజువేంటి? నిన్ను నమ్మితే నేను తరిస్తానో లేదో వేరే విషయం. నువ్వు తరించావా? పోనీ నువ్వు తరించావని చెప్పడానికి రుజువేంటి? ఇంకా ఆయన అయిపోద్ది అక్కడికి. నమ్మినోళ్ళకే కానీ నమ్మనోళ్ళకి ఏముందంటాడు. లాస్ట్ ఇంకేం ఉండదు. అప్పుడు ఇంకొక ఆయన బయలుదేరతాడు. నన్ను అంటే ఈ విధంగా నా విమర్శలు వస్తున్నాయి కనుక నన్ను కాదు, ఆయన్ని నమ్మితే తరించిపోతుంది. ఆయన ఎవరు సార్? అప్పుడున్నాడు. ఎప్పుడున్నాడు సార్? 80 సంవత్సరాల క్రితం ఉన్నాడు, 90 సంవత్సరాల క్రితం ఉన్నాడు, 100 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఆయన ఎవరు సార్? ఆయన మహానుభావుడు. నీకెట్లా తెలుసు సార్? నువ్వు అప్పుడు లేవు కదా. నో ఆన్సర్, నో రిప్లై. నువ్వు అప్పుడు లేవు, ఆయన మహానుభావుడు అని నీకెట్లా తెలుసు? దేన్ని బట్టి చెప్తున్నావు? ఏంటయ్యా ఈ ప్రశ్నలు? అతి ప్రశ్నలు. అతి ప్రశ్నలో మతి ఉండే ప్రశ్నలో వేరే విషయం. ఆయన మహానుభావుడని ఎట్లా తెలుసు? ఏంటి ప్రూఫ్ ఏంటి? ఆయన పోని నువ్వు కాదు, ఆయన మహానుభావుడు అనడానికి ప్రూఫ్ ఏంటి? ఏమీ లేదు. ఈయన పిచ్చి నమ్మకమే, బ్లైండ్ బిలీఫ్ తప్ప ఇంకోటి ఏం లేదు. ఏం చేయాలి చెప్పండి? మరొక ఆయన, ధ్యానంతోనే మోక్షం. నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావా? ఆ ధ్యానంలో ఈ యొక్క ధ్యానమూర్తి ఇదేందో, ఇది అసలు అర్థమైతే చావదు నాకు. నా వరకు అయితే అర్థం కాలే, మీకు అర్థమైతే నాకు చెప్పండి. ఏందయ్యా ధ్యానం? మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ ఎ ప్రాసెస్. ఎవ్రీ ప్రాసెస్ ఈజ్ అన్ ఇంపర్ఫెక్షన్. చదువుకున్నోడు ఎవడైనా ఒప్పుకుంటాడు. చదువు రానివాడు విషయం నాకు అనవసరం, వాడి జ్ఞానం లేదు కనుక. కాబట్టి అదొక ప్రక్రియ కదా ధ్యానం అనేటువంటిది. ధ్యానంతో నీకు ఎట్లా తెలుస్తాడు భగవంతుడు చెప్పు? అలా కనపడతాడు, చూచారా? దానికి వీడు చెప్తాడు, నేను సాయంత్రం నాకు కనపడ్డాడని. వీడికి ఇంకోటి తోడు ఉంటాడు, వాడు వచ్చి నాకు రాత్రి 12 గంటలకు కనపడ్డాడు. మీకు ఎప్పుడు 6కే, నాకు 12. యాడ్ చేసి వస్తాం. ఇది కొద్ది కనుక ఆలోచన ఉండేవాడైతే వాడు 12, వీడు 6. చెప్పండి ఇంకా. అప్పుడు అనుకుంటాడు అంతా మూర్ఖుల యొక్క కూటమి చేరిపోయాడు, అది ఇక్కడ మూర్ఖ కూటమి అని అనుకుంటాడు. కానీ అయ్యా నిజమే, అప్పుడు ఏంటయ్యా, నాకు దర్శనం అయిపోయింది, భగవద్ దర్శనం అయిపోయింది. ఇంకా ఆయనకి భగవద్ దర్శనం అయిపోయింది కనుక ఆయన దర్శనానికి అందరూ సరేనా. గురువారం గోల, ఎందుకని ఆయన దర్శనం అయిపోయింది కదా, ఇంకా అందరూ పోయి దర్శనం చేసుకోడు. అవునయ్యా, నీకు ఏమి దర్శనం అయింది? భగవద్ దర్శనం. చేసుకున్నది ఎవరు? నేను. నువ్వెవరు? అంటే నువ్వు ఉన్నావు, నీకు భగవద్ దర్శనం అయింది, అంతేనా? ఆ భగవంతుడు దృశ్యం, నువ్వు దృక్కు. శాస్త్రం ఏంటి తెలుసా? దృగ్బ్రహ్మ, దృశ్యం మాయ.
క్యా బాత్ హై. ఇదేనయ్యా మీకు వచ్చిన బాధ. మీరు అక్కడ ఇక్కడ చదువుకొని వస్తారు, అందువల్ల పాడైపోతారు. ముఖ్యంగా సుందర చైతన్య ఆశ్రమాన్ని పోబాకండి. ఒరే ఎవరు అడిగారయ్యా రమ్మని ఇక్కడికి? జ్ఞానం ఇప్పుడు నాయనా నీ గుడ్డలు ఉతికావా? ఉతికాను. తీసుకురారా ఆయన, నేను వచ్చాను ఆరేయని సూర్యుడు చెప్తాడా? నువ్వే పోయి ఆరేసుకుంటావు. ఎందుకని? నీ బట్ట ఆరాలని నీకుంది కనుక నువ్వు వచ్చి కూర్చొని ఇక్కడ వినని ఇక్కడ చెప్పాల్సిన వాళ్ళు ఎవరు అడ్వర్టైజ్మెంట్సే లేవు. నో టీవీ అడ్వర్టైజ్మెంట్స్. అవి ఎప్పుడో బ్యాండ్, చాలా కాలం క్రితమే. ఎందుకో తెలుసా? నువ్వు వచ్చి ఇక్కడ వినవయ్య అని చెప్పాల్సిన అవసరం లేదు. కారణం, నీకు అవసరమైతే వస్తావు, లేకపోతే లేదు. నాకు అవసరం ఏముంది? ఐఎమ్ ఫుల్. నాకు నేనుగా తృప్తి, అంతే. దట్స్ ఆల్ రైట్. తృప్తి అనేది నా మీద ఆధారపడి ఉంది, కానీ నన్ను నీవు గుర్తించడం మీద ఆధారపడి లేదు. క్లియర్ నౌ? కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కొందరు ధ్యానం నాయన ఆయన నమ్ముకో, రోగాలు నయమవుతాయి. ఇప్పుడు శంకర తర్వాత కనెక్షన్, రోగాలు నయమవుతాయి. ఏం రోగాలు నయమవుతాయి? సర్వైకల్ ఉంటే పోతుంది, సయాటిక్ ఉంటే పోతుంది. అవునా? భవరోగాన్ని చెప్పబోయా. భౌతిక రోగాలన్నీ చెప్తున్నవే, ఆ రోగం ఈ రోగం ఈ రోగం ఆ రోగం అని. ఆ రోగం పోతే ఈ రోగం, ఈ రోగం పోతే ఆ రోగం. కాబట్టి ఏది భవరోగం అనేది ఎప్పుడైతే ఉందో, సంసారం అనేటువంటి రోగం, ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి కదా. ఆ సంసార దుఃఖానికి భేషజం ఏమన్నా ఉందా మీ దగ్గర? లేదు. అప్పుడు అంటాడు, నేను అక్కడికి పోయాను ఆ స్వామివారి దగ్గరికి, ఏది అనుకుంటే అది జరిగింది. వద్దు నాయన పోబాకు. ఎందుకని? రేపు నీకు డౌట్ వచ్చి నేను గాడిదేమో అనుకుంటావు అనుకో, అప్పుడు గాడిదైపోతావేమో. ఎందుకంటే ఏది అనుకుంటే అది జరగకూడదు. ఏ భవితవ్యం భవత్యేవ. చూశారు శాస్త్రం, ఏది జరగాలో అది జరుగుతుంది, కానీ జరగకూడనిది జరుగుతుందా? ఎందుకంటే కామన్ నాలెడ్జ్ కూడా లేదు. ఇంకా కొందరంటే నేను చెప్పేది ప్రపంచంలో కనుక లెక్కెట్టుకుంటే మూడో వంతు వాళ్ళందరూ దాని కిందకు వస్తారు. వాళ్ళేందో తెలుసా? నువ్వు స్వర్గాన్ని పొందుతావు అంటాడు. అక్కడికి అయిపోయింది. స్వర్గం అంటే స్పేస్ బౌండ్, ఓ ప్రదేశానికి సంబంధించింది. ఓ ప్రదేశానికి సంబంధించింది ఏదైనా నశించిపోద్ది. కాబట్టి స్వర్గం అనేది కనుక లభ్యమైతే అది కూడా నశించిపోద్ది. ఏందిరా ఇదంతా? ఇది ఎక్కడికి పోతా ఉంది అని 1300 సంవత్సరాల తర్వాత 1974-75 ఆ ప్రాంతంలో ఏదో ఒక ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటే ఒక మహాత్ముడు ఇచ్చినటువంటి ఉపదేశం అనుకోండి, లేదా ఆయన బోధ అనుకోండి, లేదా ఆయన చెప్పినటువంటి ఒక సలహా అనుకోండి, దాని మేరకు అసలు ఒరిజినల్ ఏమిటి అని శంకర భాష్యం మీదకి వెళ్ళి చూస్తే అన్నిటికీ భిన్నంగా పోతూ ఉంది. కాబట్టి మనకు వచ్చినటువంటి దుర్గతి అంతా ఎక్కడొచ్చిందంటే, గీత అర్థం కావడం లేదని తదర్థం ఆవిష్కరణాయ సంక్షేపత వివరణం కరిష్యామని గీతకి అర్థం రాస్తే దాన్ని అసలే పట్టించుకోకుండా ఎవడి మార్గంలో వాళ్ళు పోయేటప్పటికీ యోగ నష్ట. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆ శంకరుల వారు ఏదైతే సంస్కృతంలో చెప్పారో, ఈనాడు సంస్కృతం అర్థం చేసుకునే స్థాయిలో అందరూ లేరు గనక అందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత గీతా యజ్ఞాలు ప్రారంభం చేసి 35-40 సంవత్సరాలు గీతా యజ్ఞాలు నడిస్తే, ఆ గీతా యజ్ఞాల్లో ఏ 10,000 మందో 20,000 మందో లేదు 5,000 మందో లేదు 50,000 మందో, ఆ వచ్చిన వాళ్ళు మాత్రమే లబ్ధిని పొందిపోతూ ఉంటే దాంట్లో అర్థం చేసుకునేవాళ్ళు ఎంతమందో. కాబట్టి అందరికీ అర్థం కావాలంటే, సర్వులకి తెలియాలంటే కేవలం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే లాభం లేదు. ఎందుకని? దేహాలు ఏవి పరిమితమైనటువంటివి కావు. మన దేహం కూడా రేపు నిలిచేటువంటి అవకాశం లేదు. కనుక అందరికీ అందాలంటే అందరిళ్లలో పోయి ఇది కూర్చోవాలి. ఈ జ్ఞానం అంటే ఇంకొక మార్గమే లేదు అని ఆలోచించినప్పుడు వచ్చింది చైతన్య భగవద్గీత. చైతన్య భగవద్గీత అదే. లేకపోతే రామాయణం రాసేసి, భారతం రాసి, భాగవతం రాసి, అవన్నీ రాసిన తర్వాత కానీ నేను రాయలేదు దీన్ని. నా ఉద్దేశం పరమేశ్వరుడు చెప్పింది స్వయంగా, దానికి మనమేమి రాస్తాము
అనేటువంటి భావనతో ఉండిపోయాను నేను. కానీ ఇదంతా ఈ వేలం వేరంతా చూచిన తర్వాత అప్పుడు ఒకసారి ఆలోచన చేసి, అర్థమవుతుంది, శంకర భాష్యంలో ఉండేటువంటి విషయాన్ని అంతా కూడాను సామాన్యమైనటువంటి భావాలతో ఈనాడు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా సోదాహరణంగా ఉపమానాలను చొప్పిస్తూ బోధించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అదే కాబట్టి ఈ చైతన్య భగవద్గీత ఒకవైపు, యజ్ఞాలు మరొక వైపు, సీడీలు మరొక వైపు. దీనివల్ల ప్రపంచమంతా మారిపోద్దని కాదు, అవి ఉండయి 1300 సంవత్సరాల క్రితం శంకరాచార్య స్వామి రాసినటువంటి ఆచార్యుల వారి భాష్యం ఉంది. ఆ ఒక్క భాష్యం నా బ్రతుకును తరింపజేసింది. ఎందుకని అది ఉంది కనుక. కాబట్టి ఈరోజు చైతన్య భగవద్గీత ఉంది. ఇది రేపు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు కనుక ఏది సామాన్యులు తీసుకోలేరు. నేను నిజంగా తరించాలి అనేటువంటి ముముక్షత్వం ఎవరైతే కలిగి ఉండారో అటువంటి వాళ్ళు దాన్ని తీసుకొని చదివినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో కృష్ణ పరమాత్మ యోగో నష్ట అన్నటువంటి దశలో బోధించింది ఇది అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల శంకరాచార్య స్వామి గీతాభాష్యం, శంకర భాష్యం రాయడం జరిగింది. అది కూడా జనానికి దూరం అయిపోయింది. మళ్ళీ ఈయన కూడా ఆలోచించాడు యోగో నష్ట అని. సామాన్యుడు, వాళ్ళు మహాత్ములు, కానీ సామాన్యుడైనా కూడాను మహాత్ముల యొక్క భావనను అర్థం చేసుకొని మనకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. అర్జున సకాలే నేహ మహత, కాబట్టి కాలేన దీర్ఘేణ యోగో నష్ట, ఈ యోగము నశించిపోయింది నాయన. అందుకని మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది అనేది విషయం. పరంతప అంటే విపక్షభూతాహ పరాహ తే తాపయంతి. పరాహ అంటే ఎవరంటే విపక్షంలో ఉండేటువంటి వాళ్ళు, మనకు శత్రుపక్షంలో ఉండేటువంటి వాళ్ళని పరాహ అంటాం. విపక్షభూతాహ పరాహ, వాళ్ళని తాపయతి తప్పింపజేసేటువంటి వాడు. కాబట్టి శత్రువుని తప్పింపజేసేటువంటి హే అర్జున శత్రుతాపన. ఎందుకన్నాడు తెలుసా ఈ మాట? దుర్బలాన్ అజితేంద్రియాన్. చూసారా? కాబట్టి దుర్బలులు, అజితేంద్రియులు, ఇంద్రియ నిగ్రహం లేనిటువంటి వాళ్ళు, దుర్బలులైనటువంటి వాళ్ళ చేతుల్లో పడి యోగం నశించిపోయిందని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అన్నాడో అటువంటి దుర్బలుడు నువ్వు కావు, నువ్వు బలవంతుడివి అర్జున. పరంతప, అది పరంతప శబ్దార్థం. నువ్వు దుర్బలుడివి కావు. నువ్వు దుర్బలుడివి కనుక అయితే పరమేశ్వరుని ఓడించి పాశుపతాస్త్రాన్ని తీసుకో. కాబట్టి నువ్వు దుర్బలుడు అయ్యేందుకు అవకాశం లేనే లేదు. నంబర్ 1. నంబర్ 2, జితేంద్రియుడివే కానీ నువ్వు మన అజితేంద్రియ. కాబట్టి నువ్వు జితేంద్రియుడివి. ఇంతకుముందు అజితేంద్రియులు, ఇంద్రియ నిగ్రహం లేనిటువంటి వాళ్ళ చేతుల్లో పడి యోగం నశించిపోయింది. కానీ నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడివి. కాబట్టి ఒక్కసారి నువ్వు ఆ స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా అయితే ఊర్వశి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడ్ని తల్లిగా సంబోధించావో ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివో అర్థమవుతా ఉంది. కాబట్టి అటు చూస్తే బలవాన్, దుర్బలాన్ చేతుల్లో పడి పాడైపోయింది, నువ్వు బలవాన్. అటు చూస్తే నువ్వు వాళ్ళు అజితేంద్రియాన్, నువ్వు జితేంద్రియుడివి. కాబట్టి నీకు ఇది నేను బోధించడం జరుగుతూ ఉంది. సయే వాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సకా చేతే రహస్యం ఏతదుత్తమం. స ఏవ అయం యోగ. ఫస్ట్ లైన్ స ఏవ, సహ ఏవ, ఆ యోగమే. కింద యోగ ఉంది చూడండి. స ఏవ యోగ అయం అంటే ఈ యోగం. కాబట్టి వేదంలో ఏదైతే బోధింపబడిందో స ఏవ యోగ అయం యోగ, ఇది పురాతన, ఇది చాలా ప్రాచీనమైనటువంటిది. ఈ రోజు కాదు, సృష్టి ఆది నుంచి ఉండేటువంటి యోగంనైనా నేను నీకు చెప్తూ ఉండేది. ఇప్పుడు ఇది అద్య అంటే ఇప్పుడు, మయా తేద్య, తే నీకు, అద్య ఇప్పుడు, మయా నా చేత, ప్రోక్త చెప్పబడుతుంది. కాబట్టి ఏదైతే సృష్టి ఆదిలో ఉన్నదే
ఆ యోగమే ఈరోజు నీకు అందుతూ ఉండేది. ఇటువంటి యోగం, సనాతనమైనటువంటి యోగం, పురాతనమైనటువంటి యోగం నీకు ఇప్పుడు నా చేత చెప్పబడుతూ ఉంది. ఎందుకో తెలుసా? భక్తోసి తే, నీవు ఇప్పుడు భక్త అసి, త్వం భక్త అసి, నువ్వు భక్తుడివి. పైగా సఖా చేతి, సఖా చ ఇతి, నువ్వు నాకు సఖుడివి, భక్తుడివి గనక నీకు చెప్పడం జరుగుతుంది. ప్రోక్త, ఎందువల్ల? రహస్యం ఏతత్ ఉత్తమం, ఇది ఉత్తమమైనటువంటి రహస్యం కదా నాయన. ఇది చిన్న విషయం కాదు, ఇది ఎక్కడో బజార్లో దొరికేటువంటి విషయం కాదు, ఇది మహాత్ముల ద్వారానే అందాలి. అటువంటిది నీకు అందుతూ ఉంది. అది నీకే ఎందుకు అందిస్తూ ఉన్నాను అంటే, నువ్వు నాకు భక్తుడివి గనక, ఇష్టుడివి గనక, సఖుడివి గనక నీకు అందిస్తున్నాను అర్జున. దీని వ్యాఖ్యానం వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.